మరి మనం అలాగే నిలబడి ఉండగా మనము దేవుని వాక్యం చదువుకుని మనం ముందుకెళ్దాము. నాతో కలిసి దావీదు రాసిన కీర్తనలోకి మనం వెళ్దాము. 62వ కీర్తన తీయండి. 1 నుండి 8 శరణములు మనం చదువుకుందాము. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము. ఆయనే నా ఆశ్రయదుర్గము. ఆయనే నా రక్షణకర్త. ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే. ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు? ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు? ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతన్ని పడిద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము. నా రక్షణాధారము. నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. చదవబడిన లేఖన భాగమును ప్రభు మరి వినికిడిలో దీవించును గాక. దయచేసి కూర్చుందామండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరొకసారి ప్రభు సన్నిధిలో ఇలా కూడి ఉండటం చాలా సంతోషము. మిమ్మల్ని అందరిని కూడా ఈ సాయంకాలం ముందు చూడటం చాలా సంతోషంగా ఉన్నది. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ రాత్రి కాలం మంది సాయంకాలం ముందు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. మరి మనము తినగా ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాము. సమయము ఆలస్యం అవుతుంది కనుక. కాబట్టి అందరూ కూడా ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోకుండా మరి చెప్పబడుతున్న వాక్యం మీదే మీ దృష్టి పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే ప్రియులారా, మనం చదవబడిన లేఖన భాగం వైపు ఒకసారి మన దృష్టి తిప్పుదాము. 62వ కీర్తన ఒకసారి గమనించండి. దావీదు ఈ కీర్తనను రాసేటప్పుడు ఆయన చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో దావీదు ఉన్నాడు. ప్రవక్త అంటాడు, దావీదు వెళ్ళిన ప్రయాణం అంతా కూడా ఈ కాలంలో అభిషేకించబడిన అభిషక్తుల ప్రయాణం అన్నాడా? అంత్యకాల అభిషక్తులు అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతూ, ఎందుకంటే దావీదుని దేవుడు ఎందుకు పోల్చాడంటే, దావీదు న్యాయాధిపతుల్లో ఉన్న నడకన కలిగిన వాడు కాదు. దావీదు ఎవరంటే ఒక రాజు. దావీదు నిరంతరము పరంపర విజయాలతో కొనసాగినవాడు. ఓటమి లేని ఒక రాజుగా రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి దావీదు. ఆమేన్. హల్లెలూయా. నిత్యము పాటలతో, నిత్యము వాక్యముతో మీరు చదవండి. మరి కీర్తనలు ధ్యానించినట్లయితే నిత్యము ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. అలాగనే వాయిద్యములతోనూ పాటలతోనూ ప్రభువుని ఆరాధిస్తూ నిత్యము దేవుని యొక్క తలంపులనే మనసులో పెట్టుకొని జీవించిన వాడు దావీదు. ఆమేన్. ఎలాంటి బిరుదుని దేవుడు దావీదుకి ఇచ్చాడంటే, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఆమేన్. దేవుడు ఏమి చెప్పకపోయినా, ప్రైజ్ ద లార్డ్, దేవుడు ఏమి చెప్పకపోయినా దావీదు దేవుడి మనసును చెప్పేవాడు. ప్రపంచానికి దేవుడేంటో తెలియకపోయినా, ఆమేన్, దేవుడు ఇలాగున్నాడు, ఈరోజు దేవుడి మనసు ఇదై ఉన్నదని దావీదు వచ్చి ప్రజలకు వ్యక్తపరిచేవాడు. ఆమేన్. అంత లోతుగా దేవుడితో ఒక సత్సంబంధాన్ని కలిగిన వాడు దావీదు. నేను నమ్ముతున్నాను ఈ చివరి దినముల యందు ఆయన అంతకన్నా ఎక్కువ అవకాశం మనకిచ్చాడు. బియాండ్ ద డేవిడ్. ఆమేన్. దావీదు కన్నా మరింత లోతుగా ప్రయాణం చేసి
మరి సర్వోన్నతమైన దైవత్వముగా మరి మారగలిగిన విధానమును దేవుడు మనకు ఓపెన్ చేశాడు ఇప్పుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు పిల్లారా, నిజానికి నాకు ఈ పియానో గురించి నాకు తెలియదు, ఎక్కువగా నాకు తెలియదు. అయితే నేను వచ్చేటప్పుడు, నేను ఇంటికా నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పుడు కొన్ని ఆలోచనలు నా మనసులో పడ్డాయి ఈ విషయంలోనే. దావీదు గురించి నేను అలా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు, దావీదుకి నిజానికి ఎవరు నేర్పరు, ఎవరు లేరు, ఇలా వాయించాలి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కానీ వాయించే వరము లోపలే ఉంది. ఆ వరము దేవుణ్ణి ఆరాధించాలని, ఇలా ఆరాధిస్తే దేవుడు దిగి వస్తాడని, ఆమేన్, ఇలా ఆరాధిస్తే ప్రభు దిగి వస్తాడని దావీదు లోపల ఆ వరం పెట్టబడి ఉంది. ఆమేన్. సౌలుకు దెయ్యాలు పట్టినప్పుడు కూడా దావీదు కేవలం ఊరికే దాన్ని సితారానా సంథింగ్ ఏమంటారు వాటిని, ఆర్పు, ప్రైజ్ గాడ్, దాన్ని వాడి, ఆ ఇన్స్ట్రుమెంట్ని వాడి దేవుని, అంటే సంగీతంలో కాదు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై, ఆమేన్, ఆత్మతో సమ్మేళనముతో దేవుడితో ఒక సంబంధాన్ని కలిగి హృదయాన్ని కుమ్మరించుకుంటూ అక్కడ దావీదు వాయిస్తూ ఉన్నప్పుడు సౌల్లో ఉన్న దెయ్యాలని వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆమేన్. అంత గిఫ్ట్, అంతగా దేవుడితో పెనవేయబడిన అనుభవం కలిగిన వాడు దావీదు. నేను ఆలోచిస్తున్నప్పుడు ఈ పియానోలో, ఈ కీబోర్డులో, ఈ ప్లే చేసే పియానోలో మరి 7 స్కేల్స్ ఉంటాయి. అంతేనా బ్రదరు? నాకు సపోర్ట్ చేయాలి నీవు. ఇప్పుడు 7 స్కేల్స్ ఉంటాయి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, 7 స్కేల్స్ ఉంటాయి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, 7 స్కేల్స్ ఉంటాయి. ఏ మైనర్ ఉంటుంది, ఏ మేజర్ ఉంటుంది, బి మేజర్ ఉంటుంది, బి మైనర్ ఉంటుంది. అలాగా 7 2 14. ప్రతి పాట, మనం పాడుతున్న ప్రతి పాట కూడా మేజర్లో అయినా ఉండాలా, మైనర్లో అయినా ఉండాలా, ఏ మైనర్ అయినా ఉండాలా, ఏ మేజర్ అయినా ఉండాలా, జీ మేజర్ అన్నా ఉండాలా, జీ మైనర్ అన్నా ఉండాలా. అంతేగాని నువ్వు పాడుతున్న ఏ పాట కూడా ఆ 7 స్కేల్స్ దాటి బయటికి వెళ్ళదు. ఏ పాట, ఈ ప్రపంచంలో ఎంత పెద్ద పాటగాడు పాట రాసినా అవన్నీ కూడా 7 స్కేల్స్లోనే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. 7 స్కేల్స్లోనే, అంటే 14 మైనరు మేజర్తో పోల్చుకుంటే ఈ 14లోనే ప్రతి పాట మరి దానికి కనెక్ట్ అవుతూ ఉండాలా, కనెక్ట్ అయిద్ది అన్నమాట. ఆమేన్. గమనించండి పిల్లారా, నేను ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు ఆ పియానోలో 7 స్కేల్సే పెట్టబడ్డాయి? ఆమేన్. 7 స్కేల్సే ఎందుకు పియానోలో పెట్టబడ్డాయి? ABCDEFG, ఈ 7 స్కేల్సే ఎందుకు పియానోలో ఉన్నాయి? నేను ఆలోచిస్తున్నప్పుడు స్కేల్స్ ఏమో 7, కానీ వస్తున్న ట్యూన్స్ మాత్రము కొన్ని లక్షల ట్యూన్స్. ఆమేన్. ట్యూన్స్ ఎలాంటివి? ప్రపంచంలో అనేక మంది పాటలు రాస్తున్నారు, కానీ ఒక పాటకి ఒక పాట సంబంధం ఉండదు. ఒక స్కేల్ ఒకటే, కానీ రాగాలు వేరు. ఆమేన్. తెలిసిన వాళ్ళకి కొద్దిగా నా మాటలు అర్థమవుతాయి. మీరు పాటలు పాడే వాళ్ళు అయితే నా మాటలు మీరు పట్టుకుంటారు. ప్రపంచంలో అనేక మంది పాటలు రాసేవాళ్ళు ఉన్నారు, కానీ అనేక మంది ట్యూన్స్, కొత్త కొత్త ట్యూన్స్తో పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, కానీ ఒక ట్యూన్తో దరిదాపుగా మరి కలవకుండా పాటలు రాస్తారు. కొన్ని లక్షల ట్యూన్స్ మరి వాళ్ళ నోటమట్టి వస్తూ ఉన్నాయి. అనేక మంది ప్రజల నోట్ల నుంచి పాటగాళ్ళు పాటలు రాస్తూ ఉన్నారు, కానీ అవన్నీ ఎక్కడ సెట్ అవుతాయి? 7లోనే. నా మాట పట్టుకోవాలి. అది ఏ ట్యూన్ అయినప్పటికీ అది ఖచ్చితంగా కీబోర్డులో ఏదో ఒక స్కేల్ అయి ఉండాలా. నువ్వు వ్యక్తిగతంగా ఏ ట్యూన్ పొందినా, నువ్వు ఒంటరి గదిలో కావచ్చు, ఆమె అందరి మధ్యలో కావచ్చు, కొన్ని పాటలు ఇలా బండి తోలుకొని పోతా ఉంటే వస్తూ ఉంటాయి. కొన్ని పాటలు వ్యక్తిగతంగా అనుభవం గుండా వస్తూ ఉంటాయి. కొన్ని పాటలు సంతోషంలో వస్తూ ఉంటాయి. మొన్న సంఘశాఖలు ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అన్న పాటకి పెద్ద డిబేట్లు జరుగుతున్నాయి. అది బాగా ఫేమస్ అయ్యి పాట వెళ్తూ ఉంటే పెద్ద డిబేట్. అసలుకి యేసుక్రీస్తు గురించి సువార్త లేని పాట అది. పాట ఎలా ఉండాలి? యేసు పునరుద్ధానుడు, ఒక సువార్త ఉంది, సువార్త చెప్పాలి, సువార్త పాటగా ఉండాలని ఒకటే మరి డిబేట్లు జరుగుతూ ఉన్నాయి పిల్లారా. కాకపోతే నేను అంటాను, ఆ వ్యక్తి ఒంటరిగా వెళ్ళిన అనుభవాన్ని పాటగా రాశాడు. ఇప్పుడు ఒంటరిగా దేవుడితో పెనుగులాడుతూ ఉన్నాడు. పెనుగులాడుతా ఒక వ్యక్తి దేవుడితో పెనుగులాడుతా ఒక విజయోత్సవాన్ని పొందాడు. లేదా పెనుగులాడుతా ఒక నిరుత్సాహాన్ని, ఏంటి ప్రభువా నాకు ఇంకా నువ్వు ఇవ్వలేదు,
ఓ ప్రభువా, నేనేదో పొందాలనుకున్నా కానీ నాకు ఇంకా దొరకలేదు ప్రభువా, కానీ నువ్వు ఇస్తావు ప్రభువా, నీ వాగ్దానం తప్పిపోదు ప్రభువా, నువ్వు ఏదైనా చేయగలవు ప్రభువా, నువ్వు కథను మార్చగలవు ప్రభు అని ఏదో ఒక ఒంటరి పరిస్థితుల మధ్య ఆ వ్యక్తి పాటను రాశాడు. ఇక్కడ కౌంటర్ ఇస్తున్న వాడికి ఏం తెలుసు దాని గురించి? నా మాట మీకు అర్థమైంది కదా. లైవ్ ముందు కూర్చొని మైక్ పెట్టుకొని కౌంటర్ ఇచ్చేవాడికి ఏం తెలుసు? అతని అనుభవం. ఆమేన్. హేళన చాలా సులువు, కానీ ఆ వ్యక్తి ఏ పరిస్థితుల మధ్య పాట రాశాడు అన్నది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు దావీదు నేను చదివించాను. ఇప్పుడు దావీదు ఎవరు నిజానికి? ఈజ్ అ కింగ్, విక్టరీ అంటూ విక్టరీ, నిరంతరం పరంపర విజయాలతో కొనసాగుతున్న వాడే దావీదు. కానీ ఏం రాస్తున్నాడు? ఆమేన్. ఒక లోయ గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడితో ఒక పెనుగులాడే అనుభవాన్ని కలిగి ముందుకెళ్తా ఉన్నప్పుడు ఆ అనుభవంలో పాట రాస్తా ఉన్నాడు దావీదు. ఆమేన్. నేను అంటాను పిల్లారా, ప్రవక్త అంటాడు ఈ యొక్క సింఫోనీ మొత్తము కూడా, ఈ యొక్క మ్యూజిక్ మొత్తము కూడా వాక్యానికి సాదృశ్యం అన్నాడు. డోంట్ బ్రేక్ ద రిథమ్ ఆఫ్ ద వర్డ్ అన్నాడు. నువ్వెన్నడూ కూడా వాక్యం యొక్క రిథమును మార్చొద్దు, బ్రేక్ చేయొద్దు అంటాడు. ఆమేన్. దేవుడు రిథాన్ని వాయిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఒక ట్యూన్లో ఒక సింఫోనీలో అలాగ వాక్యం వెంబడి వాక్యము బోధిస్తూ, సూత్రం వెంబడి సూత్రాన్ని బోధిస్తూ దేవుడు అలా ప్రజలు నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రవక్త అంటాడు డోంట్ బ్రేక్ దట్ చైన్ అన్నాడు. నీవు దారి తొలగి పక్కకి వెళ్ళొద్దు, ఆ సింఫోనీలో భాగమవు అన్నాడు ఆయన. నేను అంటాను, నువ్వు ఒంటరిగా ఏ ప్రత్యక్షతైనా పొందు, ఇట్ మస్ట్ మ్యాచ్ విత్ ద సెవెన్ స్కేల్స్. ఏ ట్యూన్ అయినా ప్రపంచంలో ఎంత మూల వంటి ప్రత్యక్షత పొందినా అది ఖచ్చితంగా వాక్యంతో సరిపోవాలి. ఆమేన్. అది ఖచ్చితంగా 7 ఉరుములతో సరిపోవాలి. అది ఖచ్చితంగా 7 స్వరాలతో సరిపోవాలి. అది ఖచ్చితంగా 7 ముద్రలతో సరిపోవాలి. హల్లెలూయా. ఆ 7 స్కేల్స్ దాటి ఏ స్కేల్ కూడా పాట ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఏ ఒంటరి ప్రత్యక్షత ఎంత గొప్ప ట్యూన్ అయినా ఖచ్చితంగా ఇక్కడ 2-3 సెకండ్స్లో అలా పాట ఎత్తగానే కొద్దిగా అనుభవం కలిగిన వాళ్ళైతే వెంటనే పట్టుకుంటారు స్కేల్. ఇది ఎఫ్ మైనర్, ఇది ఎఫ్ మేజర్, వెంటనే పట్టుకొని దాని వెనకాల పాట ఏ స్కేల్లో ఉందో ఆ స్కేల్ తగిన మరి పియానోని అందిస్తూ ఉంటారు అక్కడ. అర్థమైందా? ఇక్కడ నుంచి పాట వస్తూ ఉన్నప్పుడు ఆమేన్. నేను అంటాను, పౌలు ఒక స్కేల్ అయి ఉన్నాడు. ఏ మేజరు ఏ మైనర్ పౌలు అయి ఉన్నాడు. ఆమేన్. ఈ ఏ నుంచి 7 దాకా, క్షమించండి, ఏ నుంచి జీ దాకా ఉన్న ఈ 7 వర్తమానికులే. ఏ నుంచి జీ దాకా ఉన్న స్కేల్సే 7 వర్తమానికులు, 7 దూతల వాళ్ళు. ఆమేన్. ఆ కాలంలో ఎవరు వచ్చి వాక్యాన్ని ప్రకటించినా అక్కడ పౌలు వాక్యంతో సరిపోవాల్సిందే. ఎఫ్ఎస్సి కాలంలో వాళ్ళు ఎంత ఒంటరి ప్రత్యక్షత పొందినా ఇట్ మస్ట్ మ్యాచ్ విత్ ద పౌల్ వర్డ్. ఆ ఏ స్కేల్తో సరిపోవాలంతే. అక్కడ ఐరేనస్ అక్కడ ఒక బి స్కేల్గా ఉన్నప్పుడు, నా మాట మీరు పట్టుకుంటున్నారు అర్థమవుతున్నాయి కదా. కీబోర్డులో 7 స్కేల్స్ ఉంటాయి, వాటిలో ఏ పాట రాసినా ఆ స్కేల్కి సరిపోవాల్సిందే. హల్లెలూయా. అలాగా ఐరేనస్ కాలంలో ఐరేనస్ ఒక స్కేల్ అయి ఉన్నాడు. ఆ కాలంలో ఎవరు బయలుపాటు పొందినా ఇట్ మస్ట్ మ్యాచ్ విత్ ద ఐరేనియస్. ఆమేన్. ప్రవక్త అందుకే అంటా ఉంటాడు, ఓవర్లాప్ ఇలా అవుతున్నప్పుడు దేవుడు ఇంకా ఒక వర్తమానికిని పైకి లేవనెత్తి ఆ ప్రత్యక్షత కాకుండా ఇంకో ప్రత్యక్షత ఇస్తున్నప్పుడు ముందు వస్తున్న ప్రజలు దాన్ని తృణీకరిస్తారు. కానీ ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో నా గొర్రెలు నా స్వరాన్ని వినును. ఆమేన్. నేను ఇచ్చిన ప్రత్యక్షతను నమ్మే ఖచ్చితంగా ప్రజలు ఉంటారు అక్కడ. ఆమేన్. ఖచ్చితంగా ఈ 7వ సంఘకాలంలో కూడా, ఉదాహరణకి లాస్ట్ సంఘకాలం కాబట్టి జీ మేజరు జీ మైనర్ అనుకుందాం మనం. ఇది ప్రవక్త స్కేల్ అనుకుందాం. ప్రైజ్ బి టు గాడ్. ప్రవక్త వేరు కాదు, మనిషి కుమారుడు వేరు కాదు. ప్రవక్త వేరు కాదు, మనిషి కుమారుడు వేరు కాదు. ప్రవక్తలోనే 8వ వర్తమానికుడు వచ్చాడు. ఆమేన్. ప్రవక్తలోనే మనిషి కుమారుడు బయలుపరచబడ్డాడు. హల్లెలూయా. 2 వర్తమానములు ఒక వర్తమానికుల్లోనే ఉన్నాయి. ఆమేన్. పౌలు కాదు అక్కడ మైనర్ పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఒకటే పోవట్లేదు అక్కడ, ఒక మేజర్ ఒకటి మైనర్ ఉంటాయి. మేజర్గా పౌలు కనపడుతున్నాడు, మైనర్గా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆమేన్. వెనక నుండి అందిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. బోధిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా.
ఈ చివరి కాలం ముందు కూడా పిల్లరా, ఈ వాక్యం అనే రిథం మోగుతూ ఉన్నప్పుడు, మ్యూజిక్ వాయించబడతా ఉన్నప్పుడు, వాక్యము మీకు ప్రత్యక్షపరచబడతా ఉన్నప్పుడు దాని వెంట మీరు పరిగెత్తడం ప్రారంభించాలా. ఆమేన్. ఒంటరిగా మీరు ఏది పొందినా ఖచ్చితంగా అది ఈ స్కేల్ కలవాలా. నా మాట మీకు అర్థమవుతుంది కదా? హల్లెలూయా. ఈ 7 స్కేల్స్లో కలవాలి అది. ఆమేన్. ఖచ్చితంగా ఆ సింఫోనీలో మనం వెళ్ళిపోవాలి మనం. అప్పుడు మనకి డిస్టర్బెన్స్ ఉండదు. అప్పుడు మనకి మన మనసులో ఇంకెటువంటి అంటే ఒక అడుగు వెనక్కి పడదాం అంది. ఇంకా ప్రైజ్ బీ టు గాడ్. మనం రైట్ వేలో వెళ్ళిపోతూ ఉంటాం. మనము దేవుడు ఇచ్చింది మనం దాన్ని పరీక్షిస్తున్నప్పుడు, ఆమేన్, మనం చూసుకుంటా ఉన్నప్పుడు మనం రైట్ వేలో ముందు కొనసాగుతూ ఉంటాం మనము. ప్రైజ్ బీ టు గాడ్. కాబట్టి ఈ చివరి దినములు యందు దేవుడు మనకి 7 ముద్రలనే ఒక పియానో ఇన్స్ట్రుమెంట్ మనకి ఇచ్చాడు. ఆమేన్. ఇలా వాయిస్తా ఉన్న ప్రవక్త అదే అన్నాడు కదా, హయ్యర్ ఆక్టేవ్, లోయర్ ఆక్టేవ్. కానీ ఇప్పుడు వెళ్తున్న ఉద్యమం ఏంటన్నాడు ఆయన? హయ్యర్ ఆక్టేవ్ రివైవల్ అన్నాడు. 3 ఈడ్పు అంటే దేనికి సంబంధించింది? ఆమేన్. 3వ ఈడ్పు దేనికి సంబంధించింది? హయ్యర్ ఆక్టేవ్ అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు దాకా ఉన్న ఒక మెల్లని స్వరము, ఒక నీరసపు, ఒక ఎమోషనల్, ఒక డల్లు వాతావరణము, ఒక నీరసపు వాతావరణం ఇంకేమాత్రం ఉండకుండా మేజర్ ఆక్టాలో ఇప్పుడు సంఘం వెళ్తూ ఉంది. కొద్దిగా హైలో విజయవంతంగా పరంపర విజయాలతో ఇప్పుడు సంఘము ముందు కొనసాగుతూ ఉంది. అదే ప్రవక్త 3 ఈడ్పుతో పోల్చాడు. ఆమేన్. హై ఆక్టేవ్తో ఉద్యమం కొనసాగుతుందని చెప్పాడు ఆయన. ప్రైజ్ బీ టు గాడ్. కొద్ది ముందుకెళ్దాం మనము. హల్లెలూయా. నాతో కలిసి ఒక లేఖన భాగం తిండి ప్రియులారా. సమయము మనకి ఆలస్యమైపోతుంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 2 వచనములు మనము చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము లెమ్ము, తేజరిల్లుము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. ఇక్కడ యెషయా ఒక క్రొత్త దినము గురించి రాస్తా ఉన్నాడు ఆయన. ప్రవక్త దీన్ని తీసుకొని అంటాడు, ఒక వర్తమానం ప్రకటించాడు ఆయన. ఆ వర్తమానమే షాలోమ్ అన్నాడు. ఆమేన్. ఏ వర్తమానం అది? గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఎవరికి షాలోము? వధువుకి షాలోమ్ అన్నాడు. ప్రపంచం మొత్తానికి చీకటి కమ్ముతా ఉంది. ఏ ప్రజలలో ఉద్యమం లేదు, ఏ సంఘ శాఖలలో నామకార్థమైన విశ్వాసముతో కూడిన ఏ సంఘములో కూడా వెలుగు లేదు. మొత్తము చీకటి, జనముల మీద చీకటి కమ్మి ఉన్నది. ఆమేన్. అయితే ఈ సమయంలో యెహోవా మహిమ, యెహోవా వెలుగు ఇప్పుడు వధువులో ప్రకాశిస్తూ ఉంది. ప్రవక్త అంటాడు, దిస్ ఈజ్ ద ఎనదర్ డే. ఒక క్రొత్త దినము ఇప్పుడు సంఘానికి వచ్చింది అన్నాడు. మునిపెన్నడు లేని గొప్ప ఒక క్రొత్త దినము, ఒక న్యూ డే. పునరుద్ధానము జరిగినప్పుడు ఎంత సంతోషమైతే ఆనాడు మొదటి రాకడలో ఉన్న ప్రజలకు కలిగిందో, ఇప్పుడు కూడా పిల్లారా, ఎప్పుడైతే ప్రభు మరలా దిగి వచ్చాడో అదే ఆనందం మనకు కలిగింది ఇప్పుడు. ఆమేన్. ఎందుకంటే ఆయన లేచిన తర్వాత ప్రభువు లేచాడని మాత్రమే వాళ్ళకి ఆనందం కాదు. అక్కడ నా ప్రభు పునరుద్ధానము చెందాడు, వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. గాడ్ హ్యాస్ రిజరెక్టెడ్. ప్రభు పునరుద్ధానము చెందాడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆమేన్. కేవలము దాంట్లో ఆనందపడటానికే ప్రభు వాళ్ళని కోరుకోలా. కానీ ఒకటన్నాడు ఆయన, మీరు బయటికి వెళ్ళొద్దు, ఇతర దేశములకు మీరు వెళ్ళొద్దు, పైనుండి వస్తున్న శక్తి పొందేంత వరకు పరిశుద్ధాత్మ కొరకు మీరు మొరపెట్టమని చెప్పాడు ఆయన. ఎందుకు? దేవుడు దేని కోరుకుంటున్నాడు? నేను మీకు షాలోమ్ పలికా, సమాధానం కలుగునుగాక అన్నా. స్టిల్ ఇప్పటికీ కూడా యెరూషలేము మొత్తం చీకటే ఉంది. యెరూషలేము మొత్తము పాత దినములో ఉంది. నిన్నటి దినములో యెరూషలేము ఉన్నది. ఆమేన్. ఆత్మీయమైన ప్రజలందరూ కూడా చీకట్లోనే ఉన్నారు. వాళ్ళు మతం అనే ముసుగులోనే ఉన్నారు. ఆమేన్. వాళ్ళు బైబిల్ పట్టుకున్నారు, ప్రత్యక్షతలు పట్టుకున్నారు. అంటే గడియ ప్రత్యక్షత కాదు నేను మాట్లాడుతుంది. గడియ ప్రత్యక్షత నమ్మకుండా
వాళ్ళు మరి జరిగిపోయిన కార్యాన్ని పట్టుకొని వాళ్ళు నిలబడి అక్కడే స్టిక్ అయిపోయి వాళ్ళు చీకట్లో ఉండిపోయారు వాళ్ళు. ఆమేన్. అయితే దేవుడు పునరుద్ధానం చెంది షాలోమ్ అని పలికాడు ఆయన. వధువా నీకు షాలోము, నీకు సమాధానం కలుగునుగాక అన్నాడు ఆయన. షాలోమ్ అంటే ఏంటి? పీస్, సమాధానము. టెన్షన్ పడొద్దు, భయపడొద్దు. ఈ మార్గము కొద్ది కఠినమే. ఆమె ఈ మార్గము ముందెన్నడూ వెళ్ళని మార్గమే ఇది. నీవు అడుగులు పెడతా ఉన్నప్పుడు ఏంటి ప్రభు నేను ఒక్కనే ఈ మార్గంలో వస్తున్నట్టుగా ఉంది అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఆమె నీ మార్గంలో నువ్వు వెళుతా ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూడగా ప్రవక్త జీవితము కాక నీకు ఎవరిది కనపడదు. మరలా చెప్తున్నాను నేను, నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ ఎవరన్నా అడుగులు పడ్డాయా, నాకు ముందు ఎవరన్నా వెళ్ళారా ఈ మార్గంలో అని నువ్వు చూసినప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడగా ప్రవక్త అడుగులు తప్ప మరి ఎవరి అడుగులు కూడా అక్కడ ఉండవు నీ ముందు యాత్రలో. ఎందుకంటే ప్రవక్త మాత్రమే మనము వెళ్తున్న యాత్రలో ముందే వెళ్ళాడు. మనం వెళ్ళబోతున్న ఈ స్వారీలో మొదటిసారి స్వారీ చేసిన వ్యక్తి ప్రవక్త మాత్రమే. అన్నాడా ప్రవక్త అన్నాడు, ఒక మాట చెప్పాడు ఆయన అంటాడు, ఇది అరణ్య యాత్ర అన్నాడు. గమ్యము చేరడానికి మనము నిర్ణయించబడినప్పుడు గమ్యానికి వెళ్ళటానికి ముందే గొప్ప అరణ్య యాత్ర ఉందన్నాడు. అనేక మృగములు ఆ అరణ్యంలో ఉన్నాయి అన్నాడు. ఆమేన్. నా ఆశ్రయదుర్గమా, నా రక్షణ ఆధారమా. ఆమేన్. ఎప్పుడు పడిపోదునా అని అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. దావీదు రాస్తూ ఉంటాడు, అయినను నా కొండ నీవే, నా ఉన్నత స్థలము నీవే, నా ఎత్తైన కోట నీవే అంటూ ఉంటాడు. అంటే ఆ అరణ్య మార్గంలో అనేక మరి మోతలు వినపడతా ఉన్నాయి. నేను మాట్లాడుతుంది ఆత్మీయముగా. అనేక మృగముల యొక్క స్వరాలు నీకు వినపడతా ఉంటాయి. అనేక భీతి వాతావరణాన్ని నీ మధ్యలో సాతాను తీసుకొస్తూ ఉంటాడు. ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా, ఏదో అయిపోతుంది అన్నట్టుగా. ఆమేన్. ఒక నిబ్బరాన్ని పోగొట్టడానికి వాడు ప్రయత్నపడుతూ ఉంటాడు వాడు నీ జీవితంలో. కానీ ప్రియులారా, మనకు ముందు ప్రవక్త అడుగులు ఉన్నాయి. నేను అందుకే అంటాను, వర్తమానాన్ని నీ జీవితానికి ఆపాదించుకొని చదువు. ఒక దాన్ని నేను కోల్పోయాను ప్రభువా, నేను మరలా స్వాస్థ్యాన్ని పొందటానికి వచ్చాను, నేను దాని కొరకే ప్రయాణం చేస్తున్నాను అన్న విధానంలో నువ్వు వాక్యాన్ని ధ్యానించాలా. వాక్యము నేర్చుకోవడానికి ధ్యానించ, మాకు నా స్థానం పొందాలని ధ్యానించు. అప్పుడు నీకు అనుభవం వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాదు, అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్ అయితే నీకు. ఆమేన్. నువ్వు అలాగ అనుభవంతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు కొన్ని వర్తమానాల్లో ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు కొన్ని గమనించగలవు ప్రవక్త జీవితంలో. అరే నాలో జరిగింది ప్రవక్తలో జరిగిందా? ఆమేన్. అంటే ప్రవక్త వీటిని జయించే ముందుకెళ్ళాడా? అవును. ఎత్తబడే ప్రవక్త నిజానికి మరణాన్ని గెలిచి ఎత్తబడే వ్యక్తి అయినా, కానీ మన కొరకే ప్రవక్తని దేవుడు పునరుద్ధానంగా పంపించాడు ఆయన. తెలుసా మీకు ఆ విషయం? ప్రవక్త నిజానికి ర్యాప్చరింగ్ మ్యాన్, ఎత్తబడే వ్యక్తి అయినా, కానీ మనమున్నాం కాబట్టి ఆయన మనసులో ప్రవక్త మరణించాల్సి వచ్చింది. మరలా చెబుతున్నాను, ప్రవక్త మరణించాల్సి వచ్చింది, కానీ ప్రవక్త కన్నా మనం ఎక్కువ పొందుతున్నాము కాదు. నేను చెబుతా, కొద్ది ముందుకెళ్ళి చెబుతాను. ఆమేన్. ప్రవక్త కన్నా మనం ఎక్కువ పొందడం లేదు. మనము ప్రవక్త పొందిందే మనం పొందుతున్నాం. ప్రవక్తలో మేనిఫెస్ట్ అయిన దేవుడే ఇప్పుడు మనలో మేనిఫెస్ట్ అవుతా ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైంది నా మాటలు మీకు? ప్రవక్త పొందిందే మనము ఇప్పుడు పొందుతూ ఉన్నాము. మనిషి కుమారుడు ప్రవక్తలో మేనిఫెస్ట్ అయ్యాడు, ఇప్పుడు ఆయన వధువులో మేనిఫెస్ట్ అవుతా ఉన్నాడు. ఇదే వర్తమానం ప్రియులారా. హల్లెలూయా. ఇదే ఈ గడి యొక్క ప్రత్యక్షత. ఏమేనండి ఏమేన్. మనిషి కుమారుడు మనలో బయలుపరచబడుట, మనిషి కుమారుడు మనలో ప్రత్యక్షపరచబడుట. అందుకని నువ్వు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సందర్భాల్లో నువ్వు కఠినంగా అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఆ అడుగులు ఇదివరకే ప్రవక్త వేసి ఉంటాడు. దాన్ని జయించి మనకి మనకి ఆయన కొన్ని సాక్ష్యాలు వదిలిపెట్టి వెళ్ళాడు ఆయన. ఆమేన్. కొన్ని సాక్ష్యాలు ప్రవక్త మనకు వదిలిపెట్టి వెళ్ళాడు. దాన్ని ఎలా పోరాటం చెయ్యాలో, అదే దేవుడు ప్రభువా మా పక్షాన ఉన్నావు కదా ప్రభువా, అదే కార్యములు మా జీవితంలో కూడా జరిగించి ప్రభువా అని మొరపెట్టడానికి ప్రవక్త జీవితం మనకు కారణం అవుతా ఉంది ప్రియులారా. అర్థమైంది నా మాట మీకు? అందుకొరకే ప్రవక్త జీవితం మనకి కారణం అవుతా ఉంది మనకి. అందుకని వర్తమానం వేరు కాదు, వర్తమానం మనం చదివి ఊరికే ఉంటాము కాదు. వర్తమానము మన స్థానమని ఎరగాలి, వర్తమానం మన స్థానమని ఎరగాలి, వర్తమానం మనల్ని గమ్యాన్ని చేరుస్తుందని మనం ఎరగాలి. అప్పుడే మనకి పట్టింపు వస్తుంది.
చదువుతున్న లేఖన భాగము మనకి పట్టింపునిచ్చిద్ది. ఇది నాదే, ఈ వాగ్దానం నాకే సంబంధించినది, ఈ వాగ్దానం దేవుడు నా కొరకే చేశాడు అన్న బలమైన నిబ్బరం మనకు వచ్చింది ప్రియులారా. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. కొద్ది ముందుకు వెళ్దాం మనము, ఓకేనా? ఇప్పుడు ఏమో మనకి షాలోం పలికాడు దేవుడు. రెండవ పునరుద్ధానం మనకు మరలా జరుగుటబట్టి, వాక్య పునరుద్ధానం జరుగుటబట్టి దేవుడు దిగివచ్చి భయపడమాకు వధువా ప్రవక్తగా పలికాడు. ప్రవక్త ఇప్పుడు సంఘానికి పలుకుతా ఉన్నాడు. ఆమేన్. ప్రవక్తగా పలికాడు షాలోము. ఇప్పుడు అదే ప్రవక్త మనిషి కుమారుని కలిగి ఉండి ఇప్పుడు సంఘానికి షాలోం పలికాడు. ఆమేన్. దేనికి భయపడొద్దు, దేనికి మీరు వెనక్కి జారొద్దు, కానీ నేను మీ పక్షాన ఉన్నాను, మీ మీద వెలుగు ఉదయించి ఉన్నది. హల్లెలూయా. ఒకసారి మనము దీన్ని ఒక వర్తమానంలో, నేను దీన్ని ఒక చిన్న భాగం చదివి నేను ముందుకెళ్తాను. ఒక వర్తమానంలో ప్రవక్త చెప్పింది ఒక చిన్న భాగం నేను చదివి నేను అంశంలోకి నేను వెళ్తాను. నాతో మరి మీ చేతుల్లో కానీ ఒకవేళ మొబైల్ ఉన్నట్లయితే ఒక వర్తమానం తినిపిడారా, అయ్యా అంతం యొక్క సూచన ఇదేనా? ప్రవక్త దీంట్లో 128వ పేరాలో మాట్లాడుతుంది. మనము చదువుదాము. ఈ వర్తమానము ప్రవక్త మేఘాన్ని కలుసుకోవడానికి మునుపు సంఘంలో వచ్చిన కళల గురించి మాట్లాడుతూ ఉంటాడు. జూనియర్ జాక్సన్కి వచ్చిన కళ, సహోదరుడు బీలర్కి వచ్చిన కళ, మరి అలాగనే సిస్టర్ స్టెఫీకి, అలాగే సిస్టర్ కాలిన్స్కి, అలాగే మరి సిస్టర్ బ్రదరు కొంతమంది సహోదరులకి మరి కళలు వచ్చుంటాయి. ప్రవక్త పశ్చిమాకి వెళ్తున్నట్టుగా, ప్రవక్త వెస్ట్కి పడమరకి వెళ్తున్నట్టుగా, ఒక పరిచర్యను ప్రవక్త తీసుకొని వస్తున్నట్లుగా అనేక మందికి కళలు వస్తాయి. ప్రవక్త అంటాడు, ఆ 6 కళలు ముగిసిన తర్వాత నాకు ఒక దర్శనం వచ్చింది, ఆ దర్శనమే ముందుగా చెప్పబడిన కళలకు ఒక క్యాప్గా ఉన్నది అన్నాడు ఆయన. ఆమేన్. కొద్దిగా మనం దాన్ని చదువుదాము. 128వ పేరా నేను మాట్లాడుతుంది టేబుల్ ప్రకారంగా. బ్రదర్ జాక్సన్కి వస్తుంది తెల్లని రాయి కూర్చుని కళ. ఆయన చెప్పాడు, ఐ డ్రీమ్డ్ దట్ దేర్ వాస్ ఏ గ్రేట్ బిగ్ హిల్. నేను తెలుసు కాబట్టి నేను చదువుకుంటూ ముందుకెళ్తాను, వినండి. జూనియర్ జాక్సన్ ఇలాగ చెప్పాడు, అక్కడ ఒక గొప్ప పర్వతం ఉన్నది, ఆ పర్వతము చుట్టూ కూడా గడ్డితో నింపబడి ఉన్నది. అయితే ఆ గడ్డి మొత్తాన్ని నీటితో శుభ్రపరిస్తే ఎలాగైతే మరి గడ్డంతా తొలగిపోయి మరి నీటుగా కొండ తయారవుతుందో అలాగా ఆ కొండ ఉన్నది. ఆ కొండ మీద ఏదో ఒక చేతితో రాయబడిన రాతలుగా ఉన్నవి. ఆమేన్. అండ్ యు ఆర్ అండర్స్టాండింగ్ దేర్ ఇంటర్ప్రెటింగ్ దిస్ రీడింగ్ ఆన్ ది స్టోన్స్. అక్కడ ఆ రాయి మీద, ఆ కొండ మీద ఏదో ఒక రాతలు కనబడతా ఉన్నాయి. సమ్ కైండ్ ఆఫ్ రీడింగ్స్ ఆన్ ది స్టోన్స్. ఆ రాళ్ళ మీద ఏదో ఒక రాసినట్టుగా కనబడతా ఉంది. ఆమేన్. అండ్ యు వర్ స్టాండింగ్ దేర్ ఇంటర్ప్రెటింగ్ దిస్ రీడింగ్ ఆన్ ది స్టోన్స్. ప్రవక్త అక్కడ నిలబడి రాయి మీద రాయబడిన రాతలను అక్కడ అనువాదం చేస్తూ ఉన్నాడు. జూనియర్ జాక్సన్ కళలో రాయిల మీద రాయబడిన ఒక రాతలను ప్రవక్త అక్కడ నిలబడి అనువాదం చేస్తూ ఉండటము జూనియర్ జాక్సన్ చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత మరి ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, జూనియర్ జాక్సన్ కళలో గాలిలో ఏదో ఒక పరికరము, గాలిలో ఏదో ఒక పరికరము ప్రవక్త చేతికి దొరికింది. ఎందుకో ప్రవక్తకి ఆ రాళ్ళ మీద ఉన్న రాతలు కలిగిన ఆ రాయి కింద ఏదో ఒకటి ఉన్నదని ప్రవక్తకి ఏదో ఒక అనుభూతి కలిగింది. అక్కడ కలిగినప్పుడు ప్రవక్త చేతిలో ఏదో ఒక గుణపము లాంటిది ప్రవక్తకు దొరికింది. దొరికినప్పుడు ప్రవక్త దానిని తీసుకొని, అందరికి అర్థమవ్వాలి కాబట్టి నేను చెబుతున్నా, దీన్ని జాగ్రత్తగా వినండి నా మాటలు మీరు. గుణపాన్ని తీసుకొని ప్రవక్త ఆ ఒక రాయబడిన రాయిని ఆయన తవ్వటం ప్రారంభిస్తాడు. తవ్వినప్పుడు ఆ ఒక రాయబడిన బండ కింద పిరమిడ్ వంటి ఆకారములో ఒక తెల్లని రాయి కనపడింది ప్రవక్తకి. ఆమేన్. రాయబడిన బండ కింద ప్రవక్త త్రవ్వినప్పుడు పిరమిడ్ ఆకారములో ఉన్న ఒక తెల్లని రాయి ప్రవక్త కనపడింది. ఓకేనా? హల్లెలూయా.
beneath that was white stone granite. And you said, the sun or the light has never shined on this before. సూర్యుడు కానీ వెలుగు కానీ మరన్నడు కూడా దాని మీద పడలేదు. మరలా చెబుతున్నాను నేను, సూర్యుడు కానీ వెలుగు కానీ మరన్నడు కూడా ఆ తెల్లని రాయి మీద పడలేదు. ఆమేన్. లుక్ ఆన్ దిస్, దాని వైపే చూస్తూ ఉండుడి. వాచ్ దిస్, దాన్నే గమనించండి. అండ్ దట్స్ రైట్, బికాస్ ఇప్పుడు చదువుతా వినండి. 130 పేరాలో నేను చదువుతున్నాను టేబుల్ ప్రకారముగా. మరియు అది వాస్తవమై ఉన్నది. ఎందుకంటే ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద వరల్డ్, లోకం యొక్క నిర్మాణము, ద వరల్డ్ వాజ్ ఫార్మ్డ్ బిఫోర్ దేర్ వాజ్ లైట్. వెలుగు లేక మునిపే లోకము నిర్మించబడినది, సృష్టించబడినది. వెలుగు లేక మునిపే లోకము, ప్రపంచము సృష్టించబడింది. వి ఆల్ నో దట్, మనందరికీ అది తెలుసు. అండ్ దెన్ ఇన్ ద బిగినింగ్, మరియు ఆరంభములో హీ స్పోక్ ఫర్ లైట్, ఆయన వెలుగు కొరకు పలికాడు. ఆమేన్. మరియు భౌతికముగా అక్కడ మరి వెలుగు వచ్చినది. మునిపెన్నడు వెలుగు లేదు కానీ, అక్కడ వెలుగు లేదు కానీ మొదటిగా అక్కడ నిర్మాణం జరిగింది, ఒక ఫార్మేషన్ ఆఫ్ ద వరల్డ్. ఆమేన్. లోకం యొక్క నిర్మాణము, ప్రపంచ యొక్క నిర్మాణము జరిగింది మొదటిగా. జరిగిన తర్వాత దేవుడు వెలుగు కలుగునుగాక అని చెప్పగా వెలుగు కలిగింది. ఆమేన్. విన్నారు కదా, మొదటిగా ఆయన ప్రపంచాన్ని నిర్మించాడు. ఆమేన్. లోకము కలుగు చేశాడు. ఆ తర్వాత వెలుగు కలుగునుగాక అన్నాడు. ప్రవక్త తెల్లని రాయి మీద పడిన వెలుగును, అంటే మునిపెన్నడు తెల్లని రాయి మీద వెలుగు పడలేదు, సూర్యుడు పడలేదు అని చెప్పి తిన్నగా ఎక్కడికి వెళ్ళాడంటే, ఆరంభములో ఆయన సృష్టిని చేసినప్పుడు, ఆయన లోకాన్ని నిర్మించిన తర్వాత ఆయన వెలుగు కలుగునుగాక అని చెప్పాడు. ఆమేన్. విన్నారా నా మాట? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రవక్త ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు ఆయన మాట్లాడుతున్న దాన్ని చెప్పిన తర్వాత దాని కింద ఒక టైప్ను అక్కడ బోధించి మరలా వెళ్ళిపోతాడు ఆయన. మెయిన్ భాగాన్నేమో ఒక టైపాలజీలో బోధిస్తాడు, ఒక మాదిరిగా ఆయన బోధించేసి ఛాయిగా చెప్పి ఒక లేఖనం ముడేసేసి అక్కడి నుంచి మరలా ఇంకో భాగంలోకి వెళ్ళిపోతాడు ఆయన. మనము కొద్దిగా గమనించినప్పుడు ఎందుకు ప్రవక్త దీన్ని మాట్లాడాడు అన్నది మనం చూసినప్పుడు అప్పుడు మనకి పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉంటాడు. కొద్దిగా మనం ఇప్పుడు ప్రవక్త చెప్పిన లేఖన భాగం ప్రకారంగా మనం కొద్దిగా ముందుకెళ్ళి ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం ప్రియారా. అందరు ఇక్కడే ఉన్నారు కదా, అందరూ జాగ్రత్తగా వినండి. మనం కొద్దిగా ముందుకెళ్దాం. ప్రవక్త షాలోమ్ అని పలకడానికి కారణం ఏంటి? ఆయన వైట్ స్టోన్కి షాలోమ్ అని పలికాడంట. ఎవరి ద్వారా? అప్పుడు దాకా అది దాక్కొనే ఉంది, అప్పుడు దాకా అది కొండ కింద దాక్కొని ఉంది. ప్రవక్త మొట్టమొదటిసారి దాచబడి ఉన్న పిరమిడ్ని బయటికి తీశాడు. ఫస్ట్ టైం ఇప్పుడు ఆ పిరమిడ్కి షాలోమ్ జరిగింది. షాలోమ్ అంటే ఏదో కాదు, సూర్యోదయము. ప్రపంచం మొత్తం చీకటి, ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో అదే షాలోమ్. ఆమేన్. అందరికీ టాటా చెప్తాడు ఆయన. వ్యభిచారాలకి టాటా, దొంగతనాలకి టాటా, నరహత్యలకు టాటా. రాత్రికాలం మాత్రమే దాని పరిపాలన, వాటి పరిపాలన. ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో ఇంకా ప్రపంచానికి షాలోమ్ అంటాడు. ఆమేన్. కొద్దిగా సమాధానంగా ఉండండి, ఇంకా రాత్రి ముగిసిందిగా అంటాడు ఆయన. ఆమేన్. రాత్రి జరిగినాయి అనేక కార్యములు, కిడ్నాప్లు, వ్యభిచారాలు, త్రాగుబోతులు, తిరుగుబోతులు తిరిగారు, ఓకే అయిపోయింది. కానీ ఇది ఆ కాలం కాదు. ఇది ప్రవక్త అంటున్నాడు, మనమే ఇది వరకు దేవుని కుమారుడి పరిచర్యలో చీకట్లో ఉన్నాం మనము. ఆమేన్. ఆ రాత్రిలో మనం ఉన్నాం. మన జీవితము రాత్రిలో ఉన్నది మంది. ఆత్మీయముగా నేను చెప్తున్నాను. లవోదికి అంటే రాత్రేనా? చీకటి కాలమేనా? మన జీవితం ఎక్కడుంది? లవోదికియాలో ఉన్నది. మన జీవితమే అంధకారంలో ఉంది. అనేకమైన చెత్తంతా మన మీద ఉంది. హల్లెలూయా. అనేక కార్యక్రమాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ప్రైజ్ బీ టు గాడ్. అయితే ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో ప్రియులారా, మనకి షాలోమ్ పలికాడు ఆయన. ఇంకా మరలా రాత్రి ఇవ్వటానికి కాదు. ఆ దేశమునకు గొర్రె పిల్లే వెలుగై ఉండును. ఆ దేశమునకు గొర్రె పిల్లే వెలుగై ఉండును. ఆది కాండములో ఉన్న కాలం మరలా ఉండదు. ఇంకా అస్తమయమును ఉదయమును కలగగా ఒక వెలుగాయను, ఒక దినమాయను. అది ఆది కాండం. అది ఏదైనా తోటలో ఆదాము జీవించేటప్పుడు పెట్టబడిన కాలం, అది అక్షయమైన కాలం అది. ఆమేన్. ఆ కాల ప్రభావము వాళ్ళ మీద ఏమీ ప్రభావం చూపించదు. కానీ అక్కడ మనం గమనిస్తున్నప్పుడు
అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయనని లేఖనం సెలవిస్తుంది. కానీ ప్రకటన గ్రంథంలో ఉంది ప్రియులారా, గొర్రె పిల్లే నిత్యము వెలుగై ఉండెను. ఆ దేశమునకు గొర్రె పిల్లే వెలుగు. అంటే ఇంకా అస్తమయం ఉంటాం, సూర్యుడు తిరిగేది లేదు. ఇంకా సూర్యుడు ఉదయించటము, రాత్రి అవటము, మరలా రాత్రి రావటం ఉండదు ఇంకా. ఆమేన్. నా మాట మీరు పట్టుకున్నారు కదా. మనం వెళ్తుంది ఈ ఏదేను కాదు. ఆమేన్. ఆది కాండములో ఏదేను ప్రక్రియలోనికి మనం వెళ్ళడం లేదు మనము. ఆమేన్. కడపటి ఆదాము తెస్తున్న గొర్రె పిల్ల వెలుగులోకి మనం వెళ్తా ఉన్నాం మనము. నిత్యము ఆ దేశానికి, ఆ పట్టణానికి దేవుడే గొర్రె పిల్ల. గొర్రె పిల్లే వెలుగై ఉండను. ఆమేన్. మనమే ఆ పట్టణము, మనమే ఆ దేశము. మనకి వెలుగెవరు? ప్రైజ్ బ్యూటీ గాడ్. గొర్రె పిల్లే మన వెలుగు. ఇంకా టైం తిరగటం అనేది ఉండదు. 7వ దూత పలుకు దినములలో అతను బూర ఊదబోచుండగా ప్రకారము ఆమేన్. ఇక కాలము లేదు కానీ, ఇంకా సమయము లేదు కానీ, అంటే ఈ కాలం ఆగిపోతుంది. ఇంకా ఆత్మీయమైన కాలం ఇంకా స్టాప్ అవుతా ఉంది. పట్టుకోవాలి. సూర్యోదయము సంఘానికి జరిగిన తర్వాత, వధువుకి షాలోం జరిగిన తర్వాత, మరలా సూర్యుడు మరలా తిరగడు. ఇంకా ఆయన మరలా సూర్యుడు ఇలా కిందకి తన ప్రక్రియని కాల ప్రకారంగా మార్చడు ఆయన. ఆమేన్. మరలా రాత్రి పగలు సాయంకాలం వచ్చే దశ కాదు ఇది. నిత్యము ఆయనే వెలుగై ఉండను. ప్రైజ్ బీ టు గాడ్. ఇప్పుడు ఆది కాండం రండి ఒకసారి. నా మాటలు పట్టుకుంటున్నారా మీరు? అర్థమవుతున్నాయా నా మాటలు? ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి పిల్లారా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. గమనించండి, దేవుడు భూమి కలుగునుగాక అన్నాడు. అంటే దాని తర్వాత ఒక యుద్ధం జరిగిందని, దాని వలన భూమి నిరాకారముగా శూన్యముగా మారిపోయినదని ఒక ప్రత్యక్షత అయితే ఉన్నది. మరి దాని గురించి నాకైతే స్పష్టమైన, ఎందుకంటే ప్రవక్త ఎక్కడ చెప్పాలా వాటి గురించి నాకు ఐడియా లేదు. ఆమేన్. నేను ఆయన బట్టి మనము ఏదన్నా మనం చూసుకోవాలా. హల్లెలూయా. ఈ డైనోసార్ గురించి దాని ముందు ఒక యుద్ధం ఉండదని ప్రవక్త ఎక్కడ నాకు తెలిసింది ప్రస్తావించలా. కానీ మామూలుగా వర్తమానంలో కొంతమంది దాన్ని ప్రస్తావిస్తారు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఒకదాన్ని సృష్టించేటప్పుడు ఆకారం లేకుండా చేస్తాడా? చెయ్యడు. అర్థమైందా? శూన్యముగా దేవుడు చేస్తాడా? అంటే దేవుడు ఏమి చేసినా ఒక ఆకారం ఉండిద్ది, పర్ఫెక్షన్ ఉండిద్ది. ఒక ఆకారము, ఒక పరిపూర్ణత ఖచ్చితంగా ఉండిద్ది. కానీ 2వ వచనం ఏం సెలవిస్తూ ఉంది? భూమి నిరాకారముగా ఉన్నట్టుగా, ఆమేన్, శూన్యముగాను ఉండెను అని లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కొద్ది జాగ్రత్త గమనించిన పిల్లారా, దేవుడు 4వ వచనములో 3వ వచనములో వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఎందుకు ఇప్పుడు దేవుడికి వెలుగు జ్ఞాపకం వచ్చింది? వెలుగు మంచిదైనట్టుగా ఆయనకి ఇప్పుడు కనపడింది. ఆమేన్. ఎప్పుడు? భూమిని సృజించిన తర్వాత, ఆకాశాన్ని సృజించిన తర్వాత. ఆమేన్. గమనించాలన్నమాట. ఉదాహరణకి పిల్లారా, మనము ఢిల్లీకి వెళ్ళాం అనుకుందాం. ఉదాహరణకి ఆగ్రా స్థలానికి వెళ్ళాం, తాజ్మహల్ ఉండే స్థలానికి వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళామంటే, మనము ఉదయకాలం ట్రైన్ ఎక్కి వెళ్ళేసరికి రాత్రి కాలం 10 అయింది అనుకుందాం. ఆ 10 గంటలకి ఎక్కడో ఒక హోటల్కి వెళ్ళి మనం భోజనం చేసాం. ఇప్పుడు మనకు ఒక ఆశ పుట్టింది. మనం వచ్చింది తాజ్మహల్ చూడటానికి కాబట్టి, తాజ్మహల్ అలాగే దాని చుట్టూ ఉన్న అందాల మొత్తం చూద్దాం అనుకొని మనం అలాగే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి చూస్తూ ఉంటే, ఆ డార్క్నెస్లో, మొత్తం రాత్రి కదా, మొత్తం చీకటి కాబట్టి మనం ఎంత పరిశీలించి చూద్దామని చూసినా దాని ఔన్నత్యం బయటపడట్లా. మన లోపల ఉంది. మనము ఎంత బాగా తాజ్మహల్ చూసి ఆస్వాదిద్దాము అని అనుకున్నామో అది మనకు దొరకట్లా. మీకు అర్థమవటానికి నేను ఉదాహరణగా వెళ్తా ఉన్నా.
మనం వెళ్ళిన తాజ్మహల్ దగ్గరికే, మనము చూద్దాం అనుకున్న స్థలానికి మనం వెళ్ళాం మనము. కానీ రాత్రి అవుటు బట్టి ప్రపంచం మొత్తము చీకట్లో ఉంది కనుక, ఢిల్లీ మొత్తం చీకట్లో ఉంది కనుక మనము ఆ ప్రాంతానికి వెళ్ళి తాజ్మహల్ చూద్దామని చూస్తూ ఉంటే మనకి తాజ్మహల్ సకరంగా కనబడట్లా. స్పష్టత లేదు మనకి. ఆమె ఏదో తెల్లని గోడలాగా ఉన్నాయి అక్కడ. ప్రైజ్ బి టు గాడ్. వినాలి, తెల్లని గోడలాగా ఉన్నాయి అక్కడ, కానీ స్పష్టత రావట్లా మనకి. ఇప్పుడు మనం అనుకున్నది రావాలంటే, మనము ఎంత ఆశతో వెళ్ళి ఒక దాన్ని ఆస్వాదిద్దామని మరి అనుకున్నామో, ఇదంతా పరిపూర్ణంగా మనం ఆస్వాదించాలంటే అక్కడ పగలు రావాల్సిందే, వెలుగు రావాల్సిందే. అమ్మయ్యా వెలుగు మంచిదయ్యా అని మనం అంటాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద లైట్ టు సీ ద తాజ్మహల్. అర్థమైందా? మనలో ఉన్నది ఆశని బయటికి రాబడి దాన్ని చూడాలంటే మొదటిగా వెలుగు కావాలి. అక్కడ వెలుగు ఎప్పుడైతే ఉదయకాలం ఉదయిస్తుందో మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఇంకా మార్నింగ్ స్టార్ అయినా రా 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 తొందర రా. ఆమె నక్షత్రాలు వెళ్ళిపోయినాయి. చంద్రుడు వెళ్ళిపోయాడు. నక్షత్రాలు వెళ్ళిపోయినాయి. ఉదయ నక్షత్రం వచ్చింది, మార్నింగ్ స్టార్ వచ్చింది. ఆమె మార్నింగ్ స్టార్ కూడా వెళ్ళిపోయింది. మనం చూస్తూ ఉన్నాం ఇంకెవరన్నా మాకు సరిపోట్ల, వెలుగు సరిపోట్ల, మేము అనుకున్నది చూడటానికి ఇంకా వెలుగు సరిపోలా. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియులారా సూర్యుడు అలా ఉదయిస్తాడో అప్పుడు మనం అనుకున్నది మనలో ఆశలు రేగుతూ ఉంటాయి. పాప ఇంక టిఫిన్ కాదు, ఇంకా ప్రయాణాలు కాదు, మనం వచ్చింది దాన్ని చూడటానికే. ఆమేన్. గమనించండి, మనము ఎంత ప్రయాసపడి వెళ్ళినా, నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నా, ఎంత మంచి బట్టలు వేసుకున్నా, నువ్వు ఫ్లైట్లో వెళ్ళినా, లగ్జరీగా వెళ్ళినా, కానీ నువ్వు తాజ్మహల్ చూడలేవు. ఆమేన్. నీ చేతుల్లో లేదు, అది దేవుడి చేతుల్లో ఉంది అది. ఆమేన్. వెలుగు వస్తే తప్ప నువ్వు దాన్ని చూడలేవు. అర్థమైందా? అలాగనే దేవుడు భూమి కలుగునుగాక అన్నాడు, ఆకాశం కలుగునుగాక అన్నాడు. ఆమేన్. ఆయన మహోన్నతమైన కళాఖండను చెక్కుతా ఉన్నాడు, ఆయన సృష్టిని తయారు చేస్తూ ఉన్నాడు. ప్రవక్త అంటాడు, ఆయన భూమి కలుగునుగాక అని చెప్పినప్పుడు అంట అది వెంటనే రాలేదన్నాడు. ఆయన అనేక సార్లు చెప్పిన ప్రవక్త, ఆయన పలకగానే వెంటనే రాలా. ప్రవక్త అంటాడు, ఆ పలుకబడిన మాటకు విధానం ఏంటంటే, ఆమేన్, పలుకబడిన మాట నెరవేర్చబడాలంటే దాని యొక్క ప్రాసెస్ ఏంటంటే, పలికిన దాన్ని పరిపూర్ణంగా నమ్మి ఉండాలన్నాడు. పలికినది నెరవేరాలంటే, అంటే పదార్థముగా పలికింది మారాలంటే ఖచ్చితంగా పలికిన వాడి లోపల హృదయములో అది నమ్మి అవిశ్వసించకుండా ఉండాలా. తన మనసులో అనుకున్నది సందేహించకుండా నమ్మిన ఎడల అది నిశ్చయముగా జరుగునని దేవుడు లేఖనంలో రాపించాడు. తన మనసులో అనుకున్నది జరుగునని నిశ్చయముగా. ఆమేన్. అంటే మాట పలికాం, మాట విశ్వాసంతోనే పలికాం. కానీ ఈ విశ్వాసంతో పలికిన మాట శరీరం అవ్వాలంటే, పదార్థంగా మారాలంటే, లెట్ దేర్ బి స్క్వేరల్, ఉడత కలుగును గాక అన్నాం మనము. ఇప్పుడు ఉడత పదార్థంగా మారాలంటే ఖచ్చితంగా ఎవరైతే పలికారో ఆ పలికిన వాడి లోపల ఈ కాల పరిమితి ఉంది కదా, అది రావాలంటే ఒక షరతు ఉంది ఇక్కడ. ఆ షరతు ఏంటంటే, కాలము కొద్దిగా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నప్పుడు, కాలంలో లేట్ అవుతూ ఉన్నప్పుడు అతని హృదయంలో రాలేదే అన్నది ఉండకూడదు. నేను పలికింది ఇంకా రాలేదేంటే అన్నది జరగకూడదు, ఖచ్చితంగా వచ్చిద్దంతే. ప్రవక్త అన్నాడు, ఆది కాండములో మనం చూసినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు లెట్ దేర్ బి ఎర్త్ అని పలికినప్పుడు అది ఎంత పర్ఫెక్ట్గా ఉందో, ఆయన మొదటి రాకల్లో వచ్చి ఆయన అంజూరపు చెట్టును శపిస్తున్నప్పుడు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉందన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని చెప్పాడు. కాకపోతే దేవుడికి ఎటువంటి అనుమానం లేదు, ఇది జరిగిద్దా జరగదా. ఆమేన్. కానీ ప్రవక్త అన్నాడు, పలుకబడిన మాట నెరవేర్చబడటానికి క్రమం ఏంటంటే, ద లా ఆఫ్ ద స్పోకెన్ వర్డ్ మేనిఫెస్టేషన్. పలుకబడిన మాట పదార్థంగా మారటానికి గల క్రమం ఏంటంటే పలికిన వాడు హృదయంలో నమ్మిన మాటను పరిపూర్ణంగా నమ్మి ఉండాలా. పర్ఫెక్ట్ ఫెయిత్. ఇంకా హల్లెలూయా. అది నిశ్చయంగా జరుగుతుంది. ఎన్ని రిపోర్ట్లు వచ్చినా, ఎన్ని సందర్భాలు వచ్చినా, డాక్టర్లు ఎన్ని చెప్పినా లెట్ దేర్ బి, అక్కడ ఉండబోతుంది అంతే. ఆమేన్. దేవుడికి అది లేదు, వ్యతిరేకత అక్కడ దేవుడికి లేదు. కానీ ఈ శరీరంలో మనం పెట్టబడ్డాం కాబట్టి, కాలంలోకి వచ్చాము గనక, ఆమేన్, మర్త్యమైన శరీరంలో ఉన్నాము గనక, అవిశ్వాసం ఇచ్చే దేహంలో పెట్టబడ్డాము గనక దేవుడు ఇప్పుడు విశ్వాసాన్ని పెంచుతూ ఉన్నాడు.
ఆయన పలికినప్పుడు ఎలాగైతే అది తుదిగా ఉన్నదో ఆ స్థానంలోకి తీసుకొని వెళ్ళటానికే దేవుడు మనల్ని విశ్వాసాన్ని పెంచుతూ ఉన్నాడు. ఈ వాక్యము అందుకే మీ కొరకు ఇవ్వబడతా ఉన్నది. హల్లెలూయా. ఎలా ఉండాలో తెలుసా? మొదటగా మీరు ఒకదాన్ని చేసేటప్పుడు అది కొద్ది విశ్వాసంతో నెరవేర్చబడాలా. ప్రవక్త అన్నాడు, సాధన చెయ్యండి, విశ్వాసాన్ని సాధన చెయ్యండి. అది ఎంతగా పెరగాలంటే బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన ఉదయకాలం వచ్చేటప్పుడు ఆయన అంజూరపు చెట్టును శపించాడు. శపించినప్పుడు ఆయన కాలంలో ఉన్న అన్నిటి చేత శోధించబడుతున్నా కానీ దేవుడు అక్కడ రుజువుపరచబడ్డాడు. తన మాట మీద తనకు నమ్మకం ఉంది. హృదయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా ఆయన పలికాడు, ఇంకా జరగలాది. పలకగానే వెంటనే అంజూరపు చెట్టు శపించబడలా. ఆమేన్. ఆయన మరలా యెరూషలేములోకి వెళ్ళిపోయి మరలా తిరిగి సాయంకాలం మంది వస్తుండగా దేవుడు మరలా తిరిగి చూడలా. ఇది శపించబడిందా లేదా అని దేవుడు తిరిగి చూడలా. ఆయన మనసులో రవ్వంత సందేహం లేదంతే. అది ఎప్పుడో శపించబడింది. అది నేను వెనక్కి తిరిగి శపించబడిందా లేదా చూశానంటే సందేహం ఉన్నట్టే. దేవుడు అన్నాడు చూడలా. కానీ పేతురు అడిగాడు, ప్రభువా నువ్వు ఉదయకాలం పలికిన ఆ మాట అదిగో నెరవేర్చబడింది అక్కడ. అదిగో నువ్వు పలికిన మాట అంజూరపు చెట్టు శపించబడునుగా అని చెప్పి అన్నావు కదా, అదిగో నెరవేరింది అక్కడ అని అన్నాడు అక్కడ పేతురు. అప్పుడు ఆయన అంటాడు, ఏమన్నాడు ఆయన? ఈ కొండను చూసి ఆమేన్ ఇక్కడ పెకిలింపబడి అది సముద్రంలో పడవేబడుగా కానంటే అది నిశ్చయంగా జరిగిద్ది అన్నాడు ఆయన. తన మనసులో తను సందేహింపకుండా మర్మాన్ని నిప్పుతున్నాడు ఆయన. పలుకబడిన మాట ఎలా నెరవేర్పులకు వచ్చిద్దో, ఆమేన్, ఎలా పలుకబడిన మాట నెరవేర్చబడి తన మర్మాన్ని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. తన మనసులో తాను పలికినది తన మనసులో సందేహింపకుండా ఉండని ఎడల అది నిశ్చయముగా జరుగునని చెప్పాడు ఆయన. ఆమేన్. ఆయన ఏమై ఉన్నాడు నన్ను దాచుకోవట్లేదు ఆయన. ప్రైజ్ బి టు గాడ్. తాను ఏమై ఉన్నాడో అన్నది దేవుడు మరుగుపరచట్లా. హీ ఈజ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్. ఆమేన్. పరిపూర్ణంగా దేవుడు ఏమై ఉన్నాడు అన్నది పరిపూర్ణంగా ఆయన శిష్యులకు బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నా మాట గమనిస్తారు కదా మీరు? ఆమేన్. మనకి ఇదే ప్యాటర్ను ఆనాడు వాళ్ళెవరు చేయలేకపోయారు. కానీ ఈ స్థానంలోకి ప్రవక్త వచ్చాడు. పిల్లారా, మీరు పర్ఫెక్ట్ ఫెయిత్ వర్తమానం చదువుకోండి. ప్రవక్త అంటాడు, ఆనాడు మోషే యెహోషువ కేవలము ఉన్న మూలికలను కదిలించాడు, కానీ సూర్యుడు ఇదివరకు అక్కడ పెట్టబడి ఉన్నాడు. పెట్టబడిన సూర్యుడిని మాత్రమే అక్కడ యెహోషువ ఊపాడు. కానీ దేవుడు ఇక్కడ చేసిన కార్యక్రమం ఏంటంటే లేని దానిని ఉనికిలోకి తీసుకుని వచ్చుట అన్నాడు. నేను చెప్పాను ద ట్రైనింగ్ ఆఫ్ ద థ్రాట్ పుల్ అని చెప్పాను. నేను లాస్ట్ టైం చెప్పాను మీకు. 3 ఈడ్పుకు గల తర్ఫీదు అంటే పలుకబడిన మాట మేనిఫెస్ట్ అవ్వటానికి గల విశ్వాసం. హృదయంలో సందేహించకుండా ఉండినప్పుడు జరిగే ప్రక్రియ. ప్రైజ్ బి టు గాడ్. హృదయములో సందేహించకుండా ఒక దాన్ని పలికి మౌనంగా ఉండినప్పుడు ఇంకా షాలోమ్. ఏంటది? షాలోమ్. ఎవరికది? చీకట్లోంచి బయటికి వచ్చి వెలుగులో ఉన్న వారికి అది షాలోమ్. అది ఒక మాట పలిక గలిబిల్ లేదు. ఇంకా గుండె దడ గలిబిల్ లేదు. ఇంకా ఒక మాట పలికిన తర్వాత అది శాస్త్రం. ఇంకా లెట్ దేర్ బి జరగబోతుంది అక్కడ. అర్థమవుతుందా? ఒకటే ప్రార్థించండి పిల్లారా, లార్డ్ ఇంక్రీజ్ మై రెవల్యూషన్, ఇంక్రీజ్ మై ఫెయిత్. నా విశ్వాసాన్ని పెంచును ఆయన. ఆమేన్. వాక్యము ద్వారా దేవునికి గుణలక్షణాలు ఉత్పత్తి చేస్తూ ఉంటాడు. ఆమేన్. నీ జీవితము మారుతూ ఉంటుంది, పరిశుద్ధంగా తయారు చేయబడతా ఉంటావు. అలాగే సూర్యుడి వలన నీ విశ్వాసాన్ని పొందుతూ ఉంటావు. ఆమేన్. సూర్యుడి వల్ల మనం ఏం పొందాలి? బై ఫెయిత్ రెవల్యూషన్. విశ్వాసం పెరగాలి మనకి. ఆ విశ్వాసం మనం నిలబెట్టింది. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు చూద్దాము. దేవుడు భూమి ఆకాశంలో సృజించాడు. ఆయన భూమి ఆకాశాన్ని చాలా వండర్ఫుల్గా చేశాడు. ఆయన మనసులో ఉన్నది ఏదైతే ఉందో ఆయన మనసులో ఉన్నది పూర్తిగా ఆయన మాట ద్వారా వ్యక్తపరిచాడు. లెట్ దేర్ బి ఎర్త్ అన్నాడు. ఆయన అనుకున్న 16 లవణములు భూమి మీదకి వచ్చేసాయి. ఆమేన్. ఆ మాటలోనే ఆకాశం కలుగుతూ ఉంది. స్లోగా, వెంటనే కాదు, నిదానముగా ఆకాశం వస్తూ ఉంది. అట్లాగా ఆకాశం వస్తూ ఉంది. ప్రైజ్ బి టు గాడ్. అలాగా మట్టి వస్తూ ఉంది. దరిదాపుగా 200కి పైగా మూలికలు భూమి మీద ఉన్నాయి. 250 అబోనే ఉన్నాయి. ఐ థింక్ అనుకుంటున్నాను నేను. 250 పైన మూలికలు ఈ భూమి మీద ఉన్నాయి, లవణాలు ఉన్నాయి. కాకపోతే మేజర్ ఎలిమెంట్స్ ఏంటంటే 16 లవణాలు మన మట్టి దేహంలో ఉన్నాయి. కూడా మన మట్టి దేహంలో ఉన్నాయి 16 లవణాలు కాదు.
ఆల్మోస్ట్ 200 అబవ్ ఉన్నాయి మన మట్టి దేహంలో, ఈ స్పూన్లో. ఆమేన్. కానీ మేజర్ 16 ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఉన్నది 16 లవణాలు. ప్రైజ్ బీ టు గాడ్. దేవుడు అలా పలికినప్పుడు పిల్లారా, ఏదైతే ఆయన నిత్య ప్రణాళిక అయి ఉన్నదో, ఆమేన్, అదంతా మనసులో పెట్టుకొని పలికాడు ఆయన. ఆమేన్. లెట్ దేర్ బి ఎర్త్ అని అన్నప్పుడు అది ఎన్ని మూలికల సముదాయమో గమనించండి. పొటాషియము, మెగ్నీషియము, సోడియము, ఆమేన్, జింకు, సల్ఫరు, ఐరను, ఇవన్నీ కూడా అది నిదానంగా వస్తూ ఉన్నాయి ఆ మట్టిలో. హల్లెలూయా. అలాగది ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉంది. భూమి నిదానంగా కలుగుతూ ఉంది. తర్వాత దేవుడు ఆకాశం కలుగునుగాక అన్నాడు. నిదానముగా ఆయన పలికిన తర్వాత స్లోగా, ఆమేన్, ఒక సంవత్సరానికి అలా ఒక ఆకాశం వస్తూ ఉంది. ప్రైజ్ బీ టు గాడ్. అలాగా పాలపంతులు కలుగుతూ ఉన్నాయి. ఆమేన్. అలా అన్నీ సమకూర్చబడతా ఉన్నాయి. ఆమేన్. ఇవన్నీ ముగిసిన తర్వాత ఆయన భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు. కానీ చీకటి జలముల మీద అల్లాడుతూ ఉంది. ఆ భూమిలోనే దేవుడు పలికినప్పుడు అవన్నీ మైండ్లో ఉన్నాయి ఆయనకి. ఆమేన్. ఉంది. దాంతోపాటు చీకటి అక్కడ అల్లాడుతూ ఉంది. జలములు ఆ చీకటిగా అంధకారం మొత్తం భూమిని కమ్మి ఉన్నది. ప్రైజ్ బీ టు గాడ్. ఇన్ని చేసినప్పటికీ దేవుడి మైండ్లో నేను చేసుకుందాన్ని కూడా చూడలేకపోతున్నానే అన్నది కలిగింది. వినాలి. సృష్టి చేసినప్పుడు ఇప్పుడు దేవుడు దాన్ని చూడటానికి ఇష్టపడ్డాడు. ఎలాగుందా నా సృష్టి అని. ఆమేన్. అనుకున్నప్పుడు మొత్తం చీకటి ఉంది పిల్లారా. ఎవరినన్నా పిలిచి ఎలా ఉంది నా మహోన్నతమైన కళాఖండం ఎలా ఉందనంటే ఏం కనపడుతుంది అక్కడ? ఏం కనపడుతుంది అసలు? నీ సృష్టి నాకేం అర్థం కావట్లేదు, ఏం కనపడట్లేదు అసలుకి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అలాగా ఒక లైట్ అలా ఆన్ చేశాడు. లెట్ దేర్ బి లైట్ అన్నాడు ఆయన. ఆమేన్. భూమి మూలుగుతా ఉంది. నా అందాన్ని చూపించుకోనివా? ఆకాశం మూలుగుతా ఉంది. నా అందాన్ని చూపించుకోనివా? నన్ను సృష్టించింది ఎందుకు నీవు? నా మహిమను కనపరచువా? ఆమేన్. ఈ యొక్క మూలుగులో ఎప్పుడైతే దేవుడు షాలోమ్ అన్నాడో, ఎప్పుడైతే వెలుగు కలుగునుగాక అన్నాడో, ఇప్పుడు భూమి యొక్క అందం బయటపడింది. నిరాకారము, శూన్యముగా ఉన్నది అంధకారముగా ఉన్న ఈ భూమి ఎప్పుడైతే దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడో, ఇప్పుడు భూమి యొక్క అందం బయటకు వచ్చింది. ఆకాశం యొక్క అందం బయటపడింది. వావ్ ప్రభువా, నీకే స్తోత్రము నాయనా. ఇది తిరిగి జన్మించే అనుభవం అంటే. అర్థమైంది నా మాట? ప్రైజ్ బీ టు గాడ్. అంత మార్పు ఉంది ప్రియులారా. లోపలే ఉంది కానీ మరుగై ఉంది. చెప్తాను, నేను స్లోగా వెళ్తా నేను. హల్లెలూయా. అది కేవలము, క్షమించండి, అది కేవలము ప్రియులారా, అది కేవలము భౌతిక సృష్టి మాత్రమే కాదు. ఆమేన్. వెలుగు కలుగునుగాక అని చెప్పిన తర్వాత ప్రవక్త అంటాడు, ఈ వెలుగును దేవుడు సృష్టించడానికి మునుపు ఆయన లెట్ దేర్ బి ఎర్త్ అన్నప్పుడు ఈ గ్రానైట్ రాయి ఎక్కడే ఉంది. ఆమేన్. ఈ గ్రానైట్ రాయి ఎక్కడుంది? బయట కనబడుతున్న కొండల మీద లేదు. ఆమేన్. ఎన్నడూ ప్రవక్త అన్నాడు, సూర్యుడు కానీ వెలుగు కానీ మరి ఎన్నడూ పడకుండా అది కొండ కింద దాచబడి ఉంది. అది సూర్యుడు కానీ వెలుగు కానీ మరి ఏది పడకుండా ఆ తెల్లని రాయి బండ కింద అది దాచబడి ఉంది. అది ఆ పిరమిడ్ అనేది. ప్రైజ్ బీ టు గాడ్. అంటే మునిపెన్నడు అలాంటి వెలుగుని ఎవరు బయటికి తీసుకొని రాలా. మునిపెన్నడు అలాంటి ఖనిజాన్ని ఎవరు బయటికి తేలా. మునిపెన్నడు ఎవరు ఆ పిరమిడ్కి సూర్యుని పరిచయం చేయలా. ఆమేన్. ఒక శాలోముని పరిచయం చేయలా, ఒక వెలుగుని పరిచయం చేయలా. అది దాక్కొనే ఉంది. అది అక్కడ ఎవరు ఏ పరికరముతో కూడా ఆ తెల్లని రాయిని బయటికి తీయలా. కానీ జాక్సన్ చూస్తూ ఉన్నప్పుడు నా చేతిలో ఒక గుణపం వచ్చింది. మునిపెన్నడు పడని ఆ వెలుగు, ఆమేన్, మొట్టమొదటిసారి నేను తవ్వి బయటికి తీసిన తర్వాత ఆ రాయికి షాలోమ్ జరిగింది అన్నాడు ఆయన. ప్రైజ్ బీ టు గాడ్. ఇప్పుడు గమనించిన పిల్లల ప్రవక్త దాన్ని పోలుస్తూ వెళ్తాడు. మొదటి రాకడలో నూతన సృష్టి వచ్చినప్పుడు భూమి ఆకాశము, నేను లాస్ట్ టైం చెప్పాను, భూమి ఆకాశము, కొత్త ఆకాశము కొత్త భూమి అంటే మొదటగా నువ్వే కొత్త ఆకాశముగా కొత్త భూమిగా మారటము, తర్వాత భౌతికముగా మారతాయి. ఆమేన్.
దేవుడు మొదటి రాకడలో ఆయన భూమి ఆకాశముగా వచ్చాడు, కానీ అది పాత సృష్టి కాదు, అది నూతన సృష్టి. పౌలు రాశాడా, హీఈస్ అ న్యూ క్రియేషన్ అని రాశాడు. ఆమేన్. ఈ న్యూ క్రియేషన్ అయిన దేవుడు భూమి మీద నడుస్తూ ఉన్నాడు. ప్రైజ్ బీ టు గాడ్. ఆనాడు ఎలాగైతే ఆయన మహోన్నతమైన కళాఖండాన్ని తయారు చేసి ఎవరికి కనపరచకుండా, వెలుగు లేకపోతే అది కనపడదు, వెలుగు లేకపోయినట్లయితే అది ఎంత కళాఖండమైనా బయటికి కనపడదు. ప్రైజ్ బీ టు గాడ్. ప్రవక్త అంటాడు, ఎవరైతే ఎన్నిక చేయబడి ఆ నూతన సృష్టిని చూడటానికి అభిషేకించబడ్డారో వారికి మాత్రమే వెలుగు నేత్రాలు ఇచ్చాడంట. ఏంటది? మీరే లోకమునికి వెలుగై ఉన్నారన్నాడు ఆయన. ఆమేన్. ఈ నూతన సృష్టి అయిన మహోన్నతమైన కళాఖండమైన క్రీస్తుని చూడాలంటే ఆయన తెర వేసుకొని ఉన్నాడు. మనిషి కుమారుడు తనకు తానుగా తెర వేసుకొని ఉన్నాడు. ప్రైజ్ బీ టు గాడ్. తన అందాన్ని ఎవరికి చూపించట్లా, తన సౌందర్యాన్ని ఎవరికి చూపించట్లేదు ఆయన. ఆమేన్. ఇప్పుడు ఈయన చూడాలంటే వెలుగు నేత్రాలు కావాలా. ప్రైజ్ బీ టు గాడ్. వెలుగు నేత్రాలు కలిగిన వారు మాత్రమే ఆయన సౌందర్యాన్ని చూడగలరు. వెలుగు నేత్రాలు లేని వారికి ఆయన పిచ్చోడులాగా ఉన్నాడు, అబద్ధ ప్రవక్తలాగా ఉన్నాడు. ఏముంది నిరాకారం అయితే, ఏముంది అగాధ జలములైతే, ఏముంది భూమిలో ఏ లవణాలు ఉన్నాయి, మొత్తం మట్టి అయితే ఏం కనపడుతుంది ఇక్కడ? అబద్ధ ప్రవక్త అయితే, తిండిపోత అయితే, అబద్ధ క్రీస్తు అయితే, బయల్జెబూబు అయితే అని అంటా ఉన్నారు వాళ్ళు, మిగతా ప్రజలు. అయితే పిల్లారా, ఈ ఆత్మీయమైన వెలుగు ఎవరికైతే వెళ్ళిందో, అభిషేకించబడిన ప్రత్యక్షత వెలుగు, లైట్ ఈజ్ అ రెవల్యూషన్. పేతురులోకి ప్రత్యక్షత వెళ్ళింది. నేను ఎవరు అన్నాడు. ఆమేన్. ఈ భూమి నువ్వు చూస్తున్నావు కదా, భూమి ఆకాశాన్ని నిరాకారంగా ఉందని ప్రజలు అంటున్నారు, ఆకారము లేనివాడుగా ఉన్నానని ప్రజలు అంటున్నారు. నేను స్వరూపమైనను సొగసైన లేదని ప్రజలు అంటా ఉన్నారు. భౌతికంగా నాకు స్వరూపము లేదు, సొగసు లేదు, నిరాకారము శూన్యమే. ప్రైజ్ బీ టు గాడ్. కానీ పేతురు ఇంతకు నేను ఎవరిని అంటావు అన్నాడు. హూ యామ్ ఐ, ఎవరు నేను పేతురు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? ప్రత్యక్షత వెలుగు నేత్రాలు కలిగిన పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. అర్థమైందా నా మాట? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? వెలుగు ప్రత్యక్షత అనేది మీ వ్యక్తిగతంగా వచ్చినప్పుడు, ఆమె ఆయన ఏ ముసుగులో వచ్చినప్పుడు ఇలారా గమనించ, అదే షాలోమ్ అంటే. షాలోమ్ అంటే అదే. ఏమైనా నిరాకారముగా శూన్యముగా ఉన్న, సొగసైనను స్వరూపములైనను లేకుండా ఒక సామాన్యంగా 30 ఏళ్ల కుర్రవాన్ని దేవుడు అంటూ సామాన్యమైన విషయం కాదు అక్కడ. ఆమేన్. అప్పుడు దాకా వెలుగు పడల పిరమిడ్ మీద. అప్పుడు దాకా పిరమిడ్ ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. మనిషి కుమారుడే పిరమిడ్, మనిషి కుమారుడే పిరమిడ్. పిరమిడ్ మీద వెలుగు పడల. వెలుగంటే నేను మాట్లాడుతుంది భౌతిక వెలుగు కాదు, ఆత్మీయమైన వెలుగు. ఆమేన్. ఎవరు? అందరూ మామూలుగా యోసేపు కొడుకేలే, మరీ కొడుకేలే, ఏదో చక్క పని చేసుకునే వాళ్ళు అనుకుంటున్నారు. ప్రైజ్ బీ టు గాడ్. కానీ పిల్లారా, వెలుగును పొందిన వాళ్ళు వచ్చినప్పుడు, ఆమేన్, వెలుగుగా అభిషేకించబడి ప్రత్యక్షత పొందిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మాట విధానం మారింది అక్కడ. ఏమేనండి, లైట్ పడగానే ఆయన ఎవరో కనపడింది. ఇప్పుడు అప్పుడు దాకా ఆయన ఈ తెరలో దాచబడ్డాడు, కొండ కింద దాచబడ్డాడు ఆయన. ఆమేన్. ప్రవక్త మాత్రమే కాదు దాన్ని త్రవ్వింది. అది మొదటి రాకల్లో వాళ్ళు త్రవ్వారు, రెండో రాకల్లో ప్రవక్త త్రవ్వాడు. అర్థమైందా మీకు? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు ఉందన్నాడు ఆయన. ఆ కుర్రోను చూసి, 30 ఏళ్ళ కుర్రోను చూసి దైవత్వం మొత్తం ఈయనలో ఉన్నదన్నాడు. అంటే గనుపం బట్టి లోడాడు అక్కడ. ప్రైజ్ బీ టు గాడ్. మొదటి రాకడలో వచ్చిన ప్రభుని యేసు క్రీస్తుని బయటికి లాగాడు ఆయన. ఏమేనండి, ఏమేన్. వాళ్ళ కన్నులే, ఆత్మీయమైన వాళ్ళ కన్నులే వెలుగే ఉంది ప్రియులారా. దేవుని చూస్తున్నప్పుడు ఆ తెల్లని రాయి గ్రానైట్ బయటపడతా ఉంది. ఆ ఒక సౌందర్యము, ఆమేన్, ఆ అందము, ఆయనలో ఉన్న ఆ దైవత్వము మొత్తం కూడా వ్యక్తిగతంగా బయలుపరచబడతా ఉంది అది. ప్రైజ్ బీ టు గాడ్. నా మాటలు పట్టుకుంటున్నారు కదా మీరు? ఆమేన్. ఎంత అందముగా ఉన్నా, మహోన్నతమైన కళాఖండం ఎంతగా చెక్కబడినా తెర వేసుకుంటే వ్యర్థమే. ఇదే పాత నిబంధన మొత్తం జరిగింది. టబర్నికల్లో అతి పరిశుద్ధ స్థలములో ఆయన ఉన్నాడు.
మందసములో ఆయన ఉన్నాడు. ప్రజల హృదయాల్లో ఆయన ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్. కానీ తెర వేసుకొని ఉన్నాడు. ముసుగు తీసేవాళ్ళు రావాలా? హృదయం మీద ఉన్న ముసుగును తీసేవాళ్ళు రావాలా? గుణపాన్ని పెట్టి గుణపం పట్టుకొని ఆ తెల్లని క్షమించండి ఆ రాళ్లను పగలగొట్టి లోపల మందసాన్ని చూపించే వాళ్ళు రావాలా? హల్లెలూయా. మన ప్రవక్త వచ్చింది అందుకే ప్రియులారా, ఆయన మందసాన్ని చూపించాడు. ఆయన మరలా మందసం ప్రత్యక్షమైనది, మరలా మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. మరలా అందరూ నేను మాత్రమే కాదు అంటాడు ఆయన. లుక్ ఆన్ దిస్, దాని వైపు చూడండి. తెర చిరిగిపోయింది, ఇప్పుడు ముసుగు తీయబడింది, ఇప్పుడు వెలుగు వచ్చింది. ఇప్పుడు హల్లెలూయా. ఆ సౌందర్యాన్ని చూడండి, ఆ అందాన్ని చూడండి, ఆ ముద్రలు గమనించండి, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను గమనించండి. హల్లెలూయా. ఇప్పుడు కూడా పిల్లారా, ఆయన వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రక్రియ ఏంటంటే ఆ తెల్లని రాయి ఇంకో తెల్లని రాయిని తయారు చేస్తున్నాడు. ద వైట్ పిరమిడ్ ఎలా తయారు చేస్తున్నాడు తెలుసా? అప్పుడు ఎలాగైతే లైట్ ఆపి చేశాడో, నేను సీక్రెట్గా ఒకటి చేయాలనుకున్నా, చేద్దాం అనుకున్నా. అందరిని బయటికి నెట్టి తలుపేసేసి లైట్లు ఆపేసా. ఎవరు కనపడకూడదు నేను చేసేది. ఒక బొమ్మ ఏదో ఒకటి సంథింగ్, ఐ వాంట్ డు సంథింగ్, ఏదో చేద్దాం అనుకున్నా. ఎవరు కనపడకూడదు ఇది అనుకొని చీకటి మొత్తం లైట్లు ఆపేసి నేను ఒక్కనే కూర్చొని నేను దాన్ని చేసుకుంటా ఉన్నా. ఆమేన్. చాలా అందంగా తయారు చేసుకున్నా. ఆమేన్. ఇప్పుడు ఇది మీకు చూపించాలంటే లైట్ ఆన్ చేయాలా? ఇలాంటి చూడండి అంటే చేసింది కనపడిద్దా? ప్రవక్త అన్నాడు, ఇప్పుడు ఆనాడు దేవుడు తెర తొలగించబడ్డాడు, ఇప్పుడు వధువు తన తెర తొలగించబోతున్నది. అంటే తెర వేసి చెక్కుతా ఉన్నాడు ఆయన లోపల, లైట్ ఆపి చెక్కుతున్నాడు ఎవరు కనబడకుండా. ఎన్నికల్లో ఉన్నవాడు చూసినప్పుడేమో ఏం మాత్రం వదివేనయ్యా, ఆనాడు క్రీస్తుని కనిపెట్టారు. సొలొమోను కన్నా గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? ఆమేన్. నీవు ప్రవక్త కాదు, నువ్వు ఏలియా కాదు, నువ్వు ఇర్మియా కాదు, నువ్వు ప్రవక్తలు కాదు, నువ్వు నక్షత్రాలు కాదు, నీ పరిచయ చంద్రుడు కాదు, నువ్వు సూర్యుడై ఉన్నావు అని వాళ్ళు గుర్తుపట్టారు. ఇప్పుడు కూడా పిల్లారా, ప్రపంచం మొత్తం దూషించిద్ది. బయల్జెబూబని, తిండిపోతని, అబద్ధ ప్రవక్తని ఆనాడు ఎలాగైతే క్రీస్తుని అన్నారో ఇప్పుడు కూడా సంఘాలు వధువుని అంటాయి. కానీ ఎన్నిక చేయబడిన ప్రజలు నిన్ను గుర్తుపడతారు. మరుగు చేయబడి లోపల చెక్కుబడి జరుగుతూ ఉంది. లైట్ ఆపి, ఎందుకంటే ఈ దేహమే ఒక చీకటి లాంటిది, ఒక తెర లాంటిది, లోపల వ్యక్తిని కనుగొనివ్వదు. ప్రవక్త అన్నాడు కదా, సామాన్యత అంటే ఏంటి? ఈ దేహమే సామాన్యత. ఏ సామాన్యత ఇది? దేవుని యొక్క ఏడింతల మహిమను దాచిపెట్టగలిగినంత సామాన్యత. ఆమేన్. యేసు ప్రభు ఎవరండి? ఏడింతల మహిమ. ఆయన కన్నా గొప్ప వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. అంత గొప్ప దేవుని కూడా మరుగుపరిచింది దేహం. ఇదే సామాన్యత అంటే. ఇప్పుడు వధువును కూడా దేవుడు దీంట్లోనే ఉంచి లోపల కట్టుబడి చేస్తా ఉన్నాడు ఆయన. లెట్ దేర్ బి ఎర్త్. పలుకబడిన మాట ఈ వాక్యము ద్వారా, ఆమేన్, ఈ పలుకబడిన మాట ద్వారా దేవుడు నీకు మరలా థియోఫిని అటాచ్ అయ్యే మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఆయన. లోపల జరుగుతూ ఉంది. రేపో మాపో తెర తొలగిస్తాడు ఆయన. రేపో మాపో ఎలాగైతే దేవుడు పునరుద్ధరణ చెంది షాలోమ్ అన్నాడో, ఇప్పుడు వధువు ప్రపంచానికి షాలోమ్ అని పలకబోతా ఉన్నది. ఆమేన్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? ఎన్నికలో లేని వాడికైతే యేసుక్రీస్తు ఎలా కనపడ్డాడో వధువు అలాగే కనపడిద్ది. కానీ ఎన్నికల్లో ఉన్నవాడికి ఆయన సుందరుడు. ఇప్పుడేమెవరు? నారీమణి. హల్లెలూయా. క్రీస్తు వధూవరం. హల్లెలూయా. ఎవరమ్మ? పావురు మామ, బండ సందుల్లో ఎగిరే పావురు మామ. హల్లెలూయా. సర్ప సంతానానికైతే శత్రువులమే, నో డౌట్ ఎట్ ఆల్. చూస్తే అసూయ, ద్వేష, కోపాలు. కానీ వధువులో ఉన్నవాడికి, ఎన్నికలో ఉన్నవాడికి, పేతురికి యేసుక్రీస్తు అంటే ప్రాణం. ఆమె అదే యోధాకైతే వీడు ఎప్పుడు పడిపోతాడా? ఎప్పుడు యేసుక్రీస్తు జారిపోతాడా? ఎప్పుడు యేసుక్రీస్తు సస్తాడా? వీడిని ఎప్పుడు అప్పు చెబుతామా? ఆమేన్. ఎన్నాళ్ళు చేస్తావు జైరా ఈ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు? ఆమేన్. ఇదే మైండ్ ఉంటుంది యోధాకి. వాడు స్వభావం మారదు. వాడిది అసూయ వెంట వెళ్తూ ఉంటుంది, ద్వేషాలు, అసూయలు వెళ్తూ ఉంటాయి. ఎప్పుడు ఈయన దించుదామా? ఎప్పుడు ఈయన కొడదామా? హల్లెలూయా. అదే పేతురు కనుకో, అయ్యా నిత్య జీవ మాటలు గలవాడివి, నువ్వు ఎవరు?
దైవత్వం మొత్తం నీలోనే ఉన్నది. ఆయనే సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అంత గొప్ప స్థానం ఉండిద్ది. ఎన్నికలో ఉన్నవాడిని గుర్తుపట్టగలడు. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. కొద్ది ముందుకు వెళ్దాం మనం, ఓకేనా? నా మాట అర్థమైంది కదా ఇప్పుడు? ఆమేన్. దేవుడు తన చెక్కుబడి మొత్తం కూడా ఎలా చేశాడంటే, భూమి ఆకాశమునే, ఇంకా తర్వాత ఉన్నాయి ఆయన వృక్షములు కానీ జలరాశులు కానీ, తర్వాత ఇంకా గొప్ప సృష్టి ఉన్నది. ఆ తర్వాత ఆయన సూర్యుని చేశాడు. అది నేను తర్వాత చెబుతాను. ఆమె ప్రస్తుతాన్ని ఈ టాపిక్లోనే వెళ్తాను నేను. ప్రైజ్ బీ టు గాడ్. అర్థమైంది కదా నా మాటలు? మొదటిగా భూమిని ఆకాశముని చేసి చీకట్లో చేసిన తర్వాత ఆ మహోన్నతమైన కళాఖండమును దేవుడు లైట్ వేసి చూపించాడు. వావ్, దూతలారా ఒక్కసారి చూడమన్నాడు. వా ప్రభువా, ఏంటి సృష్టి, ఏంటి క్రియేషన్. హల్లెలూయా. అలాగే బిడ్డారా, మనల్ని కూడా దేవుడు అలాగే చేస్తూ ఉన్నాడు ఆయన. కొద్ది ముందుకు వెళ్దాం, ఓకేనా? అందరూ సంతోషంగా ఉన్నారా? ఆనందంగా వింటున్నారా నా మాట? హల్లెలూయా. కొద్దిగా మనము ఒక లేఖనంలోకి వెళ్ళి మన తర్వాత మనం వద్దాము. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. ఒక చిన్న భాగాన్ని చదువుతాను అంతే నేను. అదే వర్తమానంలోనే టేబుల్ ఉంటే టేబుల్ తీయండి, పర్లేదు. టేబుల్ ఉంటే ఫాస్ట్గా ఆ ఒక్క భాగం నేను చదివి ముందుకెళ్తాను. మెసేజ్ హబ్ ప్రకారంగా అయితే 52వ పేరా తీయండి పిల్లరా. గమనించండి, ఇది 1962వ సంవత్సరంలో ప్రవక్త చెప్పిన వర్తమానం ఇది. రేపు ఏమి జరగబోతున్నదో, 63లో ఏమి జరగబోతుందో అన్నది ఆమె సన్సెట్ పర్వతం మీద ప్రభు దిగొచ్చిన విషయాన్నే, రేపు దేవుడు ముద్రలు తేబోతున్నాడు అనే సంగతినే ముందుగానే దేవుడు తన సంఘములో ఉన్న ప్రవక్త సంఘములో ఉన్న శిష్యులకు బయలుపరుస్తూ ఉన్నాడు, విశ్వాసులకు బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన. వాళ్ళ కలలే చెబుతాయి అని ఎలా వచ్చాడో, ఆమేన్, వాళ్ళ కలలే చెబుతాయి అని ఎలా వచ్చేసాడో మనం చూద్దాము. 143వ పేరా గమనించండి. మెసేజ్ హబ్ ప్రకారంగా అయితే 52. చదవండి బ్రదర్. గమనించండి. వెంటనే దాని తరువాత సహోదరి కాలిన్స్ ఇక్కడ సంఘము గురించి ఒక కలలు కనింది. ఇక్కడ ఒక పెండ్లి జరుగుట నిశ్చయమైనది. ఏంటి? సిస్టర్ కాలిన్స్ కలది జరగబోయే మొత్తము దేవుడు ముందే బయలుపరిచాడు. ఇక్కడ 63లో జరగబోతున్నది ముందే దేవుడు కొంతమంది విశ్వాసులకు బయలుపరిచాడు. ఆమేన్. ప్రవక్త దాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాడు. ఈ వర్తమానం మొత్తం అదే. దేవుడు ఎలా రాబోతున్నాడో, అని ఏ విధంలో రాబోతున్నాడో. మొదటిది జాక్సన్ కల్లో తెల్లని రాయి, అది యేసుక్రీస్తు. 7 ముద్రలవి, ఆమేన్, అని పిరమిడ్ ఆకారంలో దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు కాలిన్స్ కలలో మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక పెండ్లి జరుగుటకు నిశ్చయమైనది. ఆమె ఆ కలను కనినప్పుడు పెండ్లి కుమారుడు పరిపూర్ణముగా వచ్చుటను చూచినది. పెండ్లి కుమారుడైతే తెల్లని రాయిగా పరిపూర్ణంగా వచ్చేస్తున్నాడు ఆయన. ఆమేన్. పరిపూర్ణమైన సూర్యుడిగా, బలవంతుడిగా పెండ్లి కుమారుడు మొత్తం రెడీ అయిపోయి పెండ్లికి సిద్ధమయ్యి ప్రభువు యేసుక్రీస్తు దిగి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే వధువు అంత పరిపూర్ణంగా లేదు. అయినను అది వధువుగా ఉన్నది. ఇప్పుడు నేను చెప్పాను లాస్ట్ టైము, ఆమె వధువే కానీ ఇంకా పరిపూర్ణం కాల. ఇన్ దట్ విజన్ షీ ఈజ్ పర్ఫెక్ట్. దేవుని యొక్క దర్శనములో ఆమె పరిపూర్ణమైన రాలే. ఆమేన్. కానీ ఆమె వధువు కాదంటే వధువే, కానీ ఆమె ప్రాసెస్లో ఉంది. పరిపూర్ణం అవటానికి వధువు దేవుని యొక్క దర్శన ప్రకారముగా ప్రాసెస్లో ఉందామె, చెక్కబడతా ఉన్నదామె. చదవండి బ్రదరు. వధువు అంత పరిపూర్ణముగా లేదు. అయినను అది వధువుగా ఉన్నది. ఇప్పుడు అది సంఘముగా ఉన్నది. ఇక్కడ ఒక ప్రభు వల్ల సంస్కారము. ఏంటి అది? ఇక్కడ ఒక ప్రభు బల్ల సంస్కారము లేక ఒక ఆరాధన జరుగుచుండినట్లుగా ఉండినది. ఒక ప్రవక్త మాట్లాడుతుంది, జాగ్రత్త గమనించండి. ప్రభు రాత్రి భోజనం గురించి మాట్లాడుతూ ఒక ఆరాధన జరుగుతున్నట్టుగా ఉన్నది. అక్కడ భోజనం సిద్ధపరచబడి ఉన్నది. ఎక్కడెక్కడ? ప్రభు బల్ల కాదు అది ఒక డిన్నర్. అది ఒక డైనింగ్. ఆమె కలలో ఒక విందు జరుగుతూ ఉంది. దాన్ని ఆయన ప్రభురాత్రి భోజనంతో ఆ కళ రావటం గమనిస్తూ ఉన్నాడు ఆయన. చదవండి బ్రదరు. సోదరుడు నెవిల్ సంఘములో ఆ భోజనమును వడ్డించుచుండిరి. సహోదరుడు నెవిల్ పాస్టరు ఈ పులిపిట్ వెనకాల నిలబడి బ్రన్నన్ టెబర్నికల్లో, ప్రైజ్ బీ టు గాడ్, ఆయన ఆహారం వడ్డిస్తూ ఉన్నాడు ఆయన.
ప్రభురాత్రి భోజనం అన్నాడు, ప్రభు బల్ల సంస్కరణ అన్నాడు, తర్వాత ఒక ఆరాధనగా ఉందన్నాడు, ఆ తర్వాత ఒక విందు జరుగుతుందన్నాడు. తర్వాత ఏమొచ్చాడంటే బ్రదర్ నెవిల్ వెనకాల నిలబడి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అంటే విందుని, ఆహారాన్ని వడ్డిస్తూ ఉన్నాడు ఆయన. అయితే ఆమె చెప్పినదేమనగా ఆమె భోజనము చేసిన దాని అంతటిలో ఇది మంచి ఆహారం అని చెప్పినది. ఇప్పటి వరకు నేను చేసిన భోజనం అంతటిలో, ఇన్ని కాలాలు నేను వినిన వర్తమానం అంతటిలో, ఇప్పుడు నేను తింటున్న ఆహారం మాత్రము చాలా మెరుగైనది. ఇది మంచి ఆహారం అని చెప్పినది. ఆమె ఎంతో ఆకలితో ఉండినది. గమనించండి, తిన్నది ఇట్స్ వెరీ నైస్, ఇది చాలా బాగుంది అన్నది. తర్వాత ఆమె చాలా ఆకలిగా ఉన్నది. ఆ కలలో ఆమె ఆ భోజనమును వడ్డించుటలేదు. వధువు ఎక్కడుంది ఇప్పుడు? ఆ కలలో ఇప్పుడు ఆమె భోజనం వడ్డీట్లేదు. ఆమె షీ ఈజ్ నాట్ ద సర్వెంట్ నౌ. ఇప్పుడు ఆ కాలిన్స్ వడ్డీట్ల దాసులుగా లేదా ఆమె. ప్రైజ్ బి టు గాడ్. ఆహారం వడ్డీట్లేదు ఆమె. కానీ ఎక్కడుంది ఆమె? చదువుతారు. ఆమె ఆ భోజనమును వడ్డించట్లేదు. ఆమె మరియు సోదరుడు విల్లాట్ కలిసి రాంచ్ హౌస్ అనే స్థలమునకు వెళ్ళి భోజనం చేశారు. వారు ఆ విధముగా భోజనం చేసినప్పుడు కుడి చేతి ప్రక్క వెలుగు వెలుపలికి వెళ్ళినది. అది ఏమని మీరు ఎరిగి ఉన్నారు? ఇప్పుడు ఆ ఆహారము వధువు పరిపూర్ణముగా లేదు. ప్రైజ్ బి టు గాడ్. చదవండి. అయితే వరుడు పరిపూర్ణంగా ఉన్నాడు. కానీ వధువు ఇంకా పరిపూర్ణం కాల. ఆమె ఇవ్వబడిన ఆహారము బాహ్యమైన ఆహారము కాదు, అది మీరు కలిగి ఉండు ఆత్మీయ ఆహారము. ప్రైజ్ బి టు గాడ్. ఇప్పుడు మాట్లాడబడుతుంది భౌతికమైన ఆహారం కాదు అది. ఇక్కడ కాలేజ్కి వచ్చిన కళ ఏంటంటే, ఇప్పుడు దాకున్న ఫుడ్ ఒకటైతే ఒక ఫుడ్ మారుతా ఉంది. ఆ ఫుడ్ కొరకు ముందే ఆమె ఆకలి కొని ఉన్నది. ఆమె ఏదో లోపల ఎవరైతే తృష్ణ కలిగి ఉన్నారో దప్పిక కలిగి ఉన్నారో వారు ఆకలి కలిగి ఉన్నారు. వాళ్ళు ఆకలి కొనిన ఈ ప్రజలకు ఏదో ఒక ఆహార పదార్థము, ఒక డైనింగ్ టేబుల్ తెరవబడింది, ఒక కొత్త విందు తెరవబడింది. దాన్నే ప్రవక్త ప్రభురాత్రి భోజనం అంటాడు, ఆహారం అంటాడు. విందు ఆమె ఆరగిస్తూ ఉన్నది. ఆమె విందు కాలేజ్ తింటా ఉంది. హల్లెలూయా. అర్థమైంది నా మాట? పెండ్లి కుమారుడు ఇప్పుడు దిగి వచ్చాడు. కళ దేంతో పోల్చబడింది? అదేనా చెప్తుంది మాట? పెండ్లి కుమారుడు దిగి వచ్చాడు. ఎందుకు వస్తాడు? పెండ్లి మధ్యాకాశంలో అయితే ఇప్పుడు ఎందుకు వచ్చాడు? అర్థమైంది కదా నా మాట మీకు? పెండ్లి మధ్యాకాశం అయితే ఇప్పుడు ఎందుకు పెండ్లి కుమారుడు వచ్చాడు? 63లో ఆ మాట్లాడుతున్న 63లో జరగబోతున్న కార్యక్రమం గురించి. ఆమేన్. పెండ్లి కుమారుడుగా ఆయన దిగి వచ్చాడు. ఆయన పరిపూర్ణంగా ఉన్నాడు. కానీ వధువు ఇంకా పరిపూర్ణం కాల. అయినప్పటికీ ఆమె వధువై ఉన్నది. ఆమేన్. ఎందుకొరకు వచ్చాడంటే వివాహం కొరకే వచ్చాడు ఆయన. ఆమేన్. వస్తా ఆత్మీయమైన విందుని తీసుకొచ్చాడు ఆమెను పరిపూర్ణం చేయటానికి. ఆమె పరిపూర్ణతగా లేదు గనక ఆహారం తెచ్చాడు. ఇది తిని నువ్వు పరిపూర్ణంగా అమ్మని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కొద్దిగా గమనించిన పిల్లరా, కొద్దిగా మనం జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ మనిషి కుమారుడు ఇప్పుడు మన మధ్యలో దిగి వచ్చాడు. ద సన్ ఆఫ్ మ్యాన్ వాజ్ అపియర్డ్. మనకి ప్రత్యక్షమయ్యాడు, మన మధ్యలోకి దిగి వచ్చాడు ఆయన. కొద్దిగా జాగ్రత్తగా నా మాటలు వినండి. ప్రవక్త అన్నాడు దేవుడి యొక్క 3 పరిచర్యలు ఉన్నాయి. ఒకటి దేవుని కుమారుడి పరిచర్య, రెండవది మనిషి కుమారుని పరిచర్య, మూడవది దావీదు కుమారుడు పరిచర్య. హియర్ కేర్ఫుల్లీ, నా మాట జాగ్రత్త పట్టుకోండి. ఒకటి వినాలి, దేవుని కుమారుడు పరిచర్య, రెండవది మనిషి కుమారుడు పరిచర్య, మూడవది దావీదు కుమారుడు పరిచర్య. దేవుని కుమారుడు పరిచర్య అంటే దేవుని కుమారుడు ఆత్మరూపి. దేవుడు ఒక ఆత్మ, ఆయనకు పుట్టువాడు ఆత్మ. దేవుని కుమారుడు 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తూ ఆత్మరూపిగా ఉండి పరిశుద్ధాత్మగా ఉండి దేవుడు తన సంఘాన్ని పరిపూర్ణం చేస్తూ ఉన్నాడు. కొద్దిగా చీకటి కాలములో దూతల లోపలుండి, సంస్కర్తల లోపలుండి, ప్రవక్తల లోపలుండి పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని బోధిస్తూ ఆ కాలపు ప్రజలను వర్తమానం ద్వారా సమకూరుస్తూ కొద్ది భాగాన్ని బయలుపరుస్తూ పరిపూర్ణం చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఇది దేవుని కుమారుడు యొక్క పరిచర్య. ఓకే,
రెండో భాగం ఏంటి? మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్. ఎలాంటి వాడంటేనా, దేవుని కుమారుడు కాదు, దావీదు కుమారుడు కాదు, కానీ మనుష్య కుమారుడు, మనుష్య, హల్లెలూయా, సన్ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క కొడుకు. అర్థమైంది, నా మాట అర్థమవుతుంది కదా. పాత నిబంధనలో ఒక మాట ఉంది పిల్లారా, మనిషి కుమారుడు అంటే యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. మనిషి కుమారుడు అంటే ప్రవక్త. ప్రవక్త అనగా మనిషి కుమారుడు, అంటే మనిషికి పుట్టిన కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్. అంతే నా ఇంగ్లీష్లో ఉంది, సన్ ఆఫ్ మ్యాన్. అసలు దేవుడు మనిషి కుమారుడిని ఎందుకు ఎన్నుకున్నాడు? సన్ ఆఫ్ మ్యాన్. మనం చూసాము అబ్రహాము జీవితం మనం గమనించినప్పుడు ఆయన ఎలోహిమ్గా మనిషి కుమారుడిగా దిగి వచ్చాడు. ఆయన సొదొమ గొమొర్రా పట్టణము కాలిపోవడానికి మునుపు ఎలా వచ్చాడు ఆయన? చాలా జాగ్రత్త గుర్తుపట్టండి. మనిషి కుమారుడు అంటే మనిషి కలిగి ఉన్న ఆకారంలోకి వచ్చేవాడు. ప్రైజ్ బి టు గాడ్. మనిషి ఏ లవణములతో ఉన్నాడో, ఏ మట్టి దేహంలో ఉన్నాడో, అంటే మనిషి వలె పుట్టువాడు. ఆమేన్. ఇది బండ గుర్తుపెట్టుకోండి. మనిషి కుమారుడు ఎప్పుడు వచ్చినా మట్టి దేహంతో వస్తాడు. అంటే గుర్తుపట్టండి, ఎముకలు మాంసాన్ని కలిగే వస్తాడు. దేవుని కుమారుడు పరిచర్యలో మాత్రము ఆత్మరూపిగా ఉన్నాడు. దావీదు కుమారుడు పరిచర్యలో మాత్రము ఆయన రాజ్యాన్ని నిత్యము పరిపాలించేవాడుగా ఉంటాడు. ఆమేన్, ఆమేన్. ప్రవక్త నాడు అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చేటప్పుడు ఆయన తన పలుకబడిన మాట ద్వారా 16 లవణములతో కూడిన మన వంటి దేహాన్ని తయారు చేసుకొని దేవుడు మట్టి దేహంలోకి వెళ్ళాడు. ఆమేన్. ఒకటి వివేచించటము, ప్రైజ్ బి టు గాడ్, వివేచించటం. ఆమేన్. ప్రాముఖ్యమైన పాత్ర ఏంటంటే, మనిషి కుమారుడు యొక్క ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే, ఆయన మన వంటి దేహంలోకి మనుష్య కుమారుడు, మనిషికి పుట్టినవాడిగా, మనిషికి పుట్టినవాడిగా, ప్రైజ్ బి టు గాడ్, మన వంటి వారి కొరకు మనలాగా మారి దిగివచ్చి ఆయనలాగా మార్చడమే ఆయన పరిచర్య. గుర్తుపట్టాలి. సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ అంటే మన వంటి దేహంలోకి ప్రభువు దిగి వచ్చి మనలాగా మార్చటము, క్షమించండి, ఆయనలాగా మార్చటము. అందుకే చూడండి, అబ్రాహాం దగ్గరికి ప్రభువు దిగి వచ్చినప్పుడు అప్పుడు దాకా ఆయన స్వరంతో ఉన్నాడు, థియోఫినీతో వచ్చాడు. మెల్కీసెదెకు ఎలా వచ్చాడు గమనించండి. మెల్కీసెదెకు భాగం పరిపూర్ణ భాగము కాదు. మెల్కీసెదెకు భాగము పరిచర్య అనేది పరిపూర్ణ పరిచర్య కాదు. పరిపూర్ణ పరిచర్య ఏంటంటే ఆయన ఎలోహిమ్గా మనిషి కుమారుడిగా, ఆమేన్, మన వంటి దేహంలో ప్రత్యక్షమవుట, మానవ శరీరం అందు ప్రత్యక్షమవుటే పరిపూర్ణమైన పరిచర్య. గుర్తుపట్టాలి. అందుకే అబ్రహాముని దేవుడు కలుసుకున్న ఆఖరి దర్శింపు ఏంటి? ఎలోహిం దర్శింపు. అదే మనిషి కుమారుడు దర్శింపు. ప్రవక్త అంటాడు, నీ భార్య అయిన శారా ఎక్కడ అన్నప్పుడు ఆమె గుడారంలో ఉందని చెప్పగా, మనిషి కుమారుడు ఇలాగే నిలబడి వీపి వెనకాల ఉన్న భాగంలో ఉన్న శారాని చూసి ఆయన వివేచించడం ప్రారంభించాడు. ఆమేన్. ఆయన హృదయాలు వివేచిస్తూ ఉన్నాడు. ఇది మాత్రమే కాదు మనిషి కుమారుడు పరిచర్య అంటే. మనిషి కుమారుడు పరిచర్య అంటే ఆయన వలె వారిని మార్చుట. అందుకే ప్రవక్త ఒక లింక్ ఇక్కడ చేశాడు. ఆయన మనిషి కుమారుడు వచ్చినప్పుడల్లా దేహ మార్పు ఉండును అన్నాడు. ఎప్పుడు మనిషి కుమారుడు ప్రత్యక్షమైనా అక్కడ శరీరాల మార్పు ఉంటుందని చెప్పాడు ఆయన. ఎందుకు? నా వంటి దేహాలు పొందుడి. నేను ఎందుకు మీ వంటి దేహంలోకి వచ్చానంటే మీరు మరలా నా దేహాన్ని పొందాలని. ఆయన అబ్రహాము పిల్లల్ని ఇవ్వటం అంత పెద్ద కష్టమేం కాదు ఆయనకి. ఆయన శారాకి కొడుకునివ్వటం పెద్ద కష్టమేం కాదు ఆయనకి. ప్రైజ్ బి టు గాడ్. కానీ మనిషి కుమారుడు పరిచర్య ఏంటంటే ఛాయగా, ఆమేన్, అక్కడ ఛాయగా అక్కడ అబ్రహాము శారాల దేహాలు మార్చాడు ఆయన. పర్పస్లీ నువ్వు మరలా నూతన మనిషిగా మారని చెప్పాడు. నువ్వు మరలా యవనస్తుడిగా మారమని చెప్పాడు ఆయన. ఏమని మనిషి కుమారుడు దిగివచ్చి వాక్యం బోధించినప్పుడు అక్కడ దేహాలు మార్చబడ్డాయి. ఒక డైనామిక్ తయారైంది అక్కడ. అదే షాలోమ్ అంటే. ప్రైజ్ బి టు గాడ్. సూర్యోదయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది అక్కడ. హల్లెలూయా. మనిషి కుమారుడు అనే షాలోము అక్కడ ప్రజల్లోకి వెళ్ళింది. అక్కడ శారా దేహం మారిపోయింది, అబ్రహాం దేహం మారిపోయింది. ఇది ఎప్పుడిది? సొదొమ గొమొర్రా పట్టణము కాలిపోవడానికి మునుపు జరిగిన ప్రక్రియ. మొదటి మనిషి కుమారుడి పరిచర్య. ప్రైజ్ బి టు గాడ్. రెండో పరిచర్య ఏంటి? మొదటి రాకడలో దేవుడు మరలా మనిషి కుమారుడిగా దిగవచ్చుట. వచ్చాడా? హల్లెలూయా.
మరలా మొదటి రాకడలో ప్రభు ఎలా వచ్చాడు? కన్యక గర్భం ధరించి కుమారుని కనును. మరియ గర్భములకు దేవుడు ఎలా వచ్చాడు? మన వంటి వారుగా మారాడు ఆయన. మరలా మట్టి దేహాన్ని చేసుకొని ప్రభు మనవలే జీవించాడు. ఆయన మనవలే పనిచేశాడు, మనవలే కష్టపడ్డాడు, మనవలే ఆయన చెమట కార్చాడు, మనవలే ప్రార్థించాడు, మనవలే దేవుడికి మొరపెట్టాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు మరలా మట్టి దేహాన్ని మొదటి రకంలో ధరించాడంటే, ఎందుకు దేవుడు మనుష్య కుమారుడిగా పుట్టాడంటే, అక్కడుండే ప్రజలు మరలా ఆయనలాగా మార్చడానికి. అందుకే ప్రవక్త అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రకంలో వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? దేహ మార్పు జరిగింది. ఆదాము మొదలుకొని కుడిపక్క దొంగ అయిన వ్యక్తి వరకు అక్కడ పునరుద్ధానం చెందారు. ఆమేన్. వారి దేహాలు మార్చబడ్డాయి అక్కడ. ఆమేన్. దేహాలు మార్చబడ్డాయి అక్కడ. ఆ తర్వాత ఆయన పరిశుద్ధాత్మగా మారి పునరుద్ధానం చెంది ఆయన పరిశుద్ధాత్ముడిగా మారి సంఘములోకి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి పరిచర్య ఏంటంటే దేవుని కుమారుడి పరిచర్య. దేవుని కుమారుడి పరిచర్యలో దేహ మార్పు ఉండదు. చీకటి కాలంలో చెక్కబడుతున్న భూమి ఆకాశం అది. ఆమేన్. వెలుగు రాకుండా ఆయన ఆకాశం చెక్కుతా ఉన్నాడు. 7 సంఘ కాలములను దేవుడు చీకట్లో చెక్కుతా ఉన్నాడు. అలాగైనా చెక్కబడింది. 7 సంఘ కాలాలు అంధకారంలో చెక్కబడ్డాయి. మొత్తం చీకటి యుగాలే అవి. పరిపూర్ణ వెలుగు లేదు అక్కడ. ప్రైజ్ బీ టు గాడ్. కొద్ది లైట్ కలిగి ఉన్నారు వాళ్ళు, కొద్ది దీపకాంతిని కలిగి ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. దేవుని పరిచర్యలో దేహ మార్పు లేదు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా, ఎంత మొరపెట్టినా, ఆమేన్. పేతురు మొరపెడుతున్నాడు, పౌలు మొరపెడుతున్నారు, ఆమేన్. మరి పొలికార్పు, యోహాను, ఐరేనస్, మార్టిన్ మొరపెడుతున్నారు. కానీ మనిషి కుమారుడు రాకుండా అక్కడ శరీర మార్పు లేదు. గమనించండి, మనిషి కుమారుడు ఆయన ఎప్పుడైతే ఆ ముసుగులోకి వచ్చాడో అప్పుడు మాత్రమే ఆయన వాక్యాన్ని కలిగి ఉంటాడు. అప్పుడు మాత్రమే ఆయన డైనామిక్ కలిగి వస్తూ ఉంటాడు. అప్పుడు మాత్రమే మనిషిని పరిపూర్ణం చేసే స్థాయికి వస్తూ ఉంటాడు. గమనిస్తున్నారా? ఆయన సంఘాన్ని ఆఖరిగా ముట్టే ముసుగే మనిషి కుమారుడు ముసుగు. ఎప్పుడైతే దేవుడు ఇంక సంఘాన్ని నావలే మార్చాలి అని అనుకుంటాడో, ఆమేన్, అప్పుడే. అందుకే ప్రవక్త అంటాడు, వాళ్ళు ఇస్సాకుని కనడానికి మునుపు వచ్చిన వాడు మనిషి కుమారుడు. శారా ఇస్సాకుని కనడానికి మునుపు ప్రత్యక్షమైన పరిచర్య మనిషి కుమారుని పరిచర్య. మధ్యాకాశంలో మనం ప్రభువుని చూడడానికి మునిపే వచ్చిన పరిచర్య మనిషి కుమారుడి పరిచర్య. దేవుని కుమారుడు ఆయనే, మనిషి కుమారుడు ఆయనే, మధ్యాకాశంలోకి వస్తున్న కార్పొరల్ బాడీ కూడా ఆయనే. అర్థమైందా? నక్షత్రాల పరిచర్య ఆయనదే. ఆయనే ఉన్నాడు. మార్నింగ్ స్టార్ ఆయనే, నక్షత్రాలు ఆయనే, మార్నింగ్ స్టార్ ఆయనే, సూర్యుడు కూడా ఆయనే. పేతురు రాశాడు, ఎవరు వేకు చెక్క ఇదివరకు సాతాను, ఆ పేరు పెట్టబడింది. ఇప్పుడు ఆ పరిచర్య టేక్ ఓవర్ ఎవరు చేశారు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే నక్షత్రములుగా వచ్చాడు. ఉత్తర నక్షత్రమా, వేకువు చుక్క, ప్రైజ్ బీ టు గాడ్. ఇప్పుడు దేవుడు ఆ పరిచర్యలోకి వచ్చాడు. ఆయన నక్షత్రాల పరిచర్యలో భాగమయ్యాడు, మార్నింగ్ స్టార్ పరిచర్యలో భాగమయ్యాడు, సూర్యుడు పరిచర్యలో కూడా భాగమయ్యాడు ఆయన. గమనించండి, మరలా ఇప్పుడు మూడవసారి ఇప్పుడు మరలా దేవుడు మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడంటే ఏం జరగాల? జాగ్రత్తగా వినాలి. మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడంటే ఖచ్చితంగా మానవ శరీరంలో రావాలా? అవునా కాదా? మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాలంటే మనిషికి పుట్టిన కుమారుడిగా మారుతున్నాడు ఆయన. అర్థం చేసుకున్న మాట. మనిషికి పుట్టిన కుమారుడిగా మారుతున్నాడు. మనిషికి పుట్టిన వారు విమోచించాలి కాబట్టి. దేవుని కుమారులు కాదు కదా, మనము పడిపోయాం కదా. ఆదాము తన స్వరూపాన్ని కోల్పోయాడు. దేవుని స్వరూపం కాస్త మానవ స్వరూపం అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? మరలా మానవ స్వరూపంలోకి రావాలా, వచ్చి ఆయన దేవుని స్వరూపాలుగా మార్చాలా. అందుకే ప్రవక్త అంటాడు, మనిషి కుమారుడు దిగి వచ్చాడు. ఒక లేఖనం చదవండి, నేను చూపిస్తాను. నేను అమ్మా ఒక 10 మినిట్స్ ఏమన్నా, గాడ్ బ్లెస్ యూ. ఓపిక పట్టండి, ఒక 10 మినిట్స్ మాత్రమే నేను తీసుకుంటాను. ఈ కోట్ మీకు చదివిపించినప్పుడు కొద్దిగా మనకి క్లారిటీ వస్తుంది. ప్రైజ్ బీ టు గాడ్. 65:07:25 అంత్యకాల మంది అభిషక్తులు అనే వర్తమానంలో 355వ పేరా అంత్యకాల మందు అభిషక్తులు అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇన్ ద వెరీ డే దట్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ రివీల్డ్,
రెవల్యూషన్ 10:1-7. రీడ్ ఇట్ వెన్ యూ గెట్ హోమ్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రకటన 10వ అధ్యాయము 1 నుండి 7 వరకు మీరు చదువుకోండి. అక్కడ మనిషి కుమారుడు బయలుపరచబడతాడు. ఆయన బయలుపరచబడే లేఖనం ఉంది అక్కడ. రీడ్ ఇట్ వెన్ యూ గెట్ హోమ్. ద 7th ఏంజల్స్ మెసేజ్, 7వ దూత వర్తమానము, ఓపెనింగ్ ఆఫ్ ద సీల్స్, 7 ముద్రలను 7th ఏంజల్ 7వ దూత ముద్రలను తెరుస్తాడు. వాట్ ఈజ్ ఇట్? ఏమిటది? నాట్ ద ఏంజల్ ఈజ్ ద సన్ ఆఫ్ మ్యాన్. నాట్ ద ఏంజల్ ఈజ్ ద సన్ ఆఫ్ మ్యాన్. ఆమేన్. అందరూ వినాలి. నాట్ ద ఏంజల్ ఈజ్ ద సన్ ఆఫ్ మ్యాన్. మనిషి కుమారుడు దూత కాదు. ఆమేన్. బట్ ద మెసెంజర్ ఈజ్ రివీలింగ్ ద సన్ ఆఫ్ మ్యాన్. దూత మనిషి కుమారుడు కాదు కానీ, ఆమేన్, కానీ వర్తమానికుడు మనిషి కుమారుణ్ణి బయలుపరుస్తున్నాడు. ఏ వర్తమానికుడు? 7వ దూత అనే వర్తమానికుడే మనిషి కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తును బయలుపరుస్తున్నాడు. ఆమేన్. బట్ ద మెసెంజర్ ఈజ్ రివీలింగ్ ద సన్ ఆఫ్ మ్యాన్. కెన్ యూ గెట్ ఇట్ సపరేటెడ్ నౌ? మీరు దీన్ని విభాగించగలరా ఇప్పుడు? అంటే ప్రవక్త ఏమంటున్నాడంటే 7వ దూతను వేరుగా, మనిషి కుమారుని వేరుగా విభాగించగలరా మీరు? ఈ లేఖనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రవక్త కేవలం ముద్రలు తేలా, ప్రవక్త వెనకాల మనిషి కుమారుడు ఉన్నాడు. మనిషి కుమారుడి పరిచర్య అంటేనే మానవ దేహంలోకి ప్రత్యక్షమగుట. ఇంక ఏది నమ్మద్దు. ఇంకా మనిషి కుమారుడు అంటేనే మానవ దేహంలోకి వచ్చుట. ఆది కాండములో తన సొంత దేహంలో వచ్చాడు అబ్రహాము దగ్గరికి. మొదటి రాకడలో దేవుడు తన సొంత దేహంలో వచ్చాడు భూమి మీదకి. కానీ 2వ రాకడలో మనిషి కుమారుడుగా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రవక్త దేహంలోకి వెళ్ళాడు. ఖచ్చితంగా మనిషి కుమారుడు రక్త మాంసములు ఉన్న దేహంలో ప్రత్యక్షం అవ్వాలా? ఆమేన్. ఖచ్చితంగా ఆయన మట్టి దేహంలోనే ప్రత్యక్షం అవ్వాలా? చూడండి, దట్స్ వేర్ ఇట్ సీమ్స్ టు బి సో హార్డ్ ఫర్ యూ. ఇప్పుడు మీరు దూతను మనిషి కుమారుని వేరు చేయలేరు. అదే అక్కడే మనకు చాలా కష్టతరంగా కఠినంగా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవడానికే చాలా కష్టముగా, ఆమేన్, కఠినతరంగా మనకు ఉంటుంది ప్రియులారా. ఆమేన్. నాట్ ద సన్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్ బట్ ద 7th ఏంజల్. ఆమేన్. మనిషి కుమారుడు తనకు తానుగా కాదు కానీ 7వ దూత. ఆమేన్. ద 7th ఏంజల్, ద 7th మెసెంజర్ ఈజ్ రివీలింగ్ టు ద పబ్లిక్ ద సన్ ఆఫ్ మ్యాన్. మరలా చెబుతున్నా నేను ఇది మన స్టేట్మెంట్. ఇది మన స్టేట్మెంట్. ఇది వినాలి, నా మాట వినాలి. ద 7th మెసెంజర్ ఈజ్ రివీలింగ్ టు ద పబ్లిక్ ద సన్ ఆఫ్ మ్యాన్. 7వ వర్తమానికుడే మనిషి కుమారుణ్ణి, ఆమేన్, సమాజమునకు బయలుపరుచును. 7వ దూత వేరు కాదు, మనిషి కుమారుడు వేరు కాదు. చాలామంది అంటారు, ఎక్కడ చెప్పాడు ప్రవక్త? వేర్ ఇస్ ద కోడ్? ప్రవక్తలో దేవుడు దిగి వచ్చి మాట్లాడినట్టు ఎక్కడుంది అని లేఖన ప్రవక్త మాట్లాడుతున్నాడు. 7వ దూత వేరు కాదు, ది సన్ ఆఫ్ మ్యాన్ వేరు కాదు. నా మాట పట్టుకున్నారా? ది సన్ ఆఫ్ మ్యాన్ వేరు కాదు, మనిషి కుమారుడు వేరు కాదు. క్షమించండి, 7వ దూత వేరు కాదు. 7వ దూతే మనిషి కుమారుణ్ణి బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదే చాలా కష్టతరంగా ఉండును మీరు అర్థం చేసుకోవడానికి. మీరు ఆ రెండింటి పరిచయం విభాగించలేరు మీరు. హల్లెలూయా. బికాస్ ఇట్ లెఫ్ట్ ద షక్, హీ కాంట్ ఆర్గనైజ్ ఇట్. ఇట్ ఈస్ ద గ్రెయిన్ ఇట్ సెల్ఫ్ అగైన్. ఇంకెన్నడూ కూడా అది పొట్టుగా ఉండదు అది. ఆమేన్. ఎందుకంటే పొట్టుని వదిలిపెట్టింది ఇంకా పరిచర్య. ఇట్ లెఫ్ట్ ద షక్, హీ కాంట్ ఆర్గనైజ్ ఇట్. ఇట్ ఈస్ ద గ్రెయిన్ ఇట్ సెల్ఫ్ అగైన్. హల్లెలూయా. గమనించండి, మనిషి కుమారుడి పరిచర్య అంటే ఆయన ఖచ్చితంగా మన వంటి దేహంలో ప్రత్యక్షమగుట. ఎందుకు ప్రత్యక్షం అవుతాడంటే మన వంటి వారిని ఆయనలాగా మార్చుటకు. ఇప్పుడు మీరు గుర్తుపట్టాలి, మనిషి కుమారుడు ఇప్పుడు మరలా ప్రత్యక్షమయ్యారంటే ఆయన పరిచర్య ఏంటి? పరిపూర్ణంగా మనలను ఆయనలాగా మార్చే పరిచర్య ఇది. పరిపూర్ణంగా మనలను ఆయనలాగా మార్చే పరిచర్య. ఈ సన్ ఆఫ్ మ్యాన్ పరిచర్యలోనే ప్రియులారా దేహ మార్పు ఉంది. దిస్ ఇస్ ఎ టైమ్ ఆఫ్ బాడీ చేంజింగ్. దిస్ ఇస్ టైమ్ ఆఫ్ నేచర్ చేంజింగ్.
స్వభావం మారే టైం ఇదే, దైవత్వంగా మారే టైం ఇదే, దేహ మార్పును పొందే టైం ఇదే ప్రియులారా. ఇప్పుడు కేవలం మనిషి కుమారుడు ప్రవక్తలకు ప్రత్యక్షమై బయలుపరిచిన తర్వాత మరలా వెళ్ళిపోలేదు ఆయన. ఇప్పటికీ మనిషి కుమారుడు పరిచర్య కొనసాగుతూనే ఉన్నది. గమనించండి, మనిషి కుమారుడు ఆత్మరూపిగా పనిచేయడు. దేవుని కుమారుడు పరిచర్య ఆత్మరూపి అయిన పరిచర్య. దావీదు కుమారుడు పరిచర్య రాజు పరిచర్య. కానీ మనిషి కుమారుడు పరిచర్య అంటేనే దేహాల్లో ఉండి పనిచేయుట. ఖచ్చితంగా మనిషి కుమారుడు ఏదొక మట్టి దేహంలో ఉండాల్సిందే. ఇప్పుడు వధువు బయలుపరుస్తుంది ఎవరిని? బ్రైడ్ ఈజ్ రివీలింగ్ ద సన్ ఆఫ్ మ్యాన్. హల్లెలూయా. ఆయన కొంతమంది మట్టి దేహాల్లో దాక్కొని ఇప్పుడు ప్రపంచానికి మనిషి కుమారుడు బయలుపరచబడతా ఉన్నాడు. ఆమేన్. వధువు కొంతమంది దేహాల్లో ఉన్నాడు. ఆయన నిదానముగా నిన్ను పరిపూర్ణం చేయడానికి వచ్చాడు. ఆయన నిన్ను ఆయనలాగా మార్చేదాకా ఈ పరిచర్య ముగిది ప్రియులారా. అందుకే దిగొచ్చాడు ఆయన. ఆయన లేకుండా సంఘం పరిపూర్ణము కాదు. రేపు భౌతిక రూపములో మధ్యాకాశంలో మన ప్రభువుని కలుసుకోవాలంటే దానికి ముందు ఈ పరిచర్య రావాల్సిందే. హల్లెలూయా. అందుకే వాక్యాన్ని విప్పుతున్నాడు నీకు ఆయన. అందుకే మర్మాలు బయలుపరుస్తున్నాడు ఆయన. అందుకే వెలుగును ఉత్పత్తి చేస్తా ఉన్నాడు ఆయన. ప్రవక్త వర్తమానాలు మీరు చదువుకోండి. షాలోం, తెర తొలగించబడిన దేవుడు, ఇది సూర్యోదయము. ఏమేన్ బలవంతులకు దేవుడు మనలో ప్రత్యక్షమయ్యాను. ఏంటి ఇవన్నీ పిల్లారా? దేవుని కుమారుడు పరిచర్లో ఉన్న దేవుడే, కానీ బలవంతుడిగా మారలా. ఆయన విప్పుకోవాలా ఆయన ఏంటో. కానీ సన్ ఆఫ్ మ్యాన్ ఎలా వచ్చాడు? నిన్ను ఆయనలాగా మార్చే పరిచర్య ఇది. బలవంతుడిగా మన మధ్యలో ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అర్థమైందా నా మాట మీకు? 3 సార్లు ప్రత్యక్షమయ్యాడు. 3 సార్లు ఖచ్చితముగా ఆయన మానవ శరీరంలో ఉండాల్సిందే. అదే మనిషి కుమారుడు అంటే. మీనింగ్ మీకు అర్థమైందా? సన్ ఆఫ్ గాడ్ కాదు, సన్ ఆఫ్ మ్యాన్. ఆమేన్. మనిషి కుమారుడుగా వచ్చేయుట, మనిషికి పుట్టినవాడిగా ప్రత్యక్షమగుట, మట్టి దేహంలో దిగవచ్చుట. ఎన్నిక చేయబడిన వధువులో ఇప్పుడు ఆయన కొలువై ఉన్నాడు. ఎన్నిక చేయబడిన వధువులు ఇప్పుడు దేవుడు నివాసం ఉంటూ ఆమెను ఆయనలాగా మారుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవ్వరూ కూడా వెనక్కి జారొద్దు. మీ అందరికీ దేవుడు షాలోం పలుకుతూ ఉన్నాడు. మనిషి కుమారుడు పరిచర్య అంటేనే షాలోం ఇచ్చే పరిచర్య, నిన్ను ఆయనలాగా మార్చే పరిచర్య. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక.